ఓకే, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మరొక రోజు మీ ఉన్నతమైన జ్ఞాన వాక్కులను వినడానికి ఆశ కలిగి ఆసక్తితో బైబిల్ చేతపట్టి నెట్టు ముందు కూర్చొని మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మీ మాటలు వింటలో మీ పిల్లలు చూపుతున్న ఆసక్తి కడ వరకు ఇలానే కొనసాగించుకున్నవారుగా, వారి జీవితాలను ఎప్పటికప్పుడు వాక్యం చేత సరిదిద్దుకున్నవారుగా, అనేకులకు వారి బ్రతుకులను మాదిరికరంగా మలుచుకొని మీకు ఇష్టలుగా యోగ్యులుగా బ్రతికి మీరున్న లోకానికి చేరుకుని భాగ్యం ప్రసాదించమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బైబిల్ అవగాహన కార్యక్రమంలో 26వ ఎపిసోడ్లో మనం ఉంటున్నాం. 26వ భాగం. ఇప్పటికీ 25 ఎపిసోడ్స్ ద్వారా బైబిల్లో నుంచి ఎన్నో భౌగోళికమైన, చారిత్రాత్మకమైన సంగతులను మీ ముందుకు తీసుకురావటం మీరు చూశారు. ఈ క్రమంలో గత కొన్ని వారాలుగా బైబిల్లోని పుస్తకాలు, మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన పుస్తకాలపై అవగాహనను పెంచే కార్యక్రమంలో మత్తయి సువార్త మొదలుకొని ఈరోజు మనం ఫిలిప్పీ పత్రిక వరకు మనం వచ్చాం. అనగా ఒక్కో పుస్తకంపై వివరణ అని కాకుండా ఆ పుస్తకానికి సంబంధించినటువంటి పరిచయాన్ని, ఆ పుస్తకం యొక్క నేపథ్యం ఏమిటి, అందులో ఉన్న విషయాలను మనం ఎలా విభజించి నేర్చుకోవాలి, మొత్తంగా ఆ పుస్తక సారాంశం ఏమిటి అనే విషయాలను మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఫిలిప్పీ పత్రికను గురించి మనం మాట్లాడుకోవడం లేదు. కారణం, ఫిలిప్పీ పత్రిక మనకు తెలియాలి అంటే ముందు ఫిలిప్పీ సంఘ పరిచయం మనకు తెలియాలి, లేదా సంఘ చరిత్ర మనకు అవగాహన ఉండాలి. అందుకే మొదటి భాగంగా ఈరోజు ఫిలిప్పీ సంఘ చరిత్రను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కనుక ఇది కూడా చరిత్రకు సంబంధించినటువంటి విషయం. జాగ్రత్తగా మీరు వినాలి. అట్ ది సేమ్ టైం మీ చేతిలో ఉన్నటువంటి వాక్యాన్ని మీరు చూడాలి, మరొకటి వ్రాసుకోవాలి. కనుక చెవులు పనిచేయాలి, కండ్లు పనిచేయాలి, చేతులు పనిచేయాలి. కనుక వీటిలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా మీరు వాక్యాన్ని గ్రహించలేరు, వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. కనుక తప్పనిసరిగా మీరంతా శ్రద్ధ కలిగి వింటారని నమ్ముతూ ఇక ఫిలిప్పీ సంఘ ప్రారంభం, లేదా ఈ ఫిలిప్పీ చరిత్రను మనం చూస్తే ముందు ఈ పట్టణం అనేది ఎక్కడుంది, మొదటి విషయం. రెండవది, ఈ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది. మూడవది, పౌలు గారు ఎప్పుడు ఆ పట్టణానికి వెళ్ళారు. నాలుగో విషయం, ఆ పట్టణంలో సంఘ స్థాపన ఎలా జరిగింది, ముందు ఎక్కడుంది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, పౌలు గారు ఎప్పుడు వెళ్ళారు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, సంఘ స్థాపన జరిగిన విధానం. దీనితో ఈరోజు మనం ఈ ఎపిసోడ్ను మనం ముగించుకుంటాం. కనుక ముందు
ఈ ఫిలిప్పి అనేటువంటి ఈ పట్టణం ముందు ఇది ఎక్కడుంది అనేది మనకు తెలియాలి అంటే మనం మ్యాప్లోనికి మనం వెళ్ళాలి. జియోగ్రఫల్ మ్యాప్ కనుక ఈ భౌగోళిక ఈ పటం ఇందులోనికి మనం వెళితే మనకు బైబిల్లో ఆల్రెడీ ఉంది. చివరిలో మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు ప్రయాణము చేసినటువంటి ప్రదేశాలకు సంబంధించిన ఆ చిత్రపటం మనకు కనబడుతుంది. ఇక ఆ చిత్రపటంలో ప్రధానమైనటువంటి పట్టణాల ప్రస్తావన మాత్రమే మనం అక్కడ చూస్తుంటాం. ప్రధానమైనటువంటి పట్టణాల ఏమంటారు ఆ చరిత్ర అందులో వ్రాయబడింది. కానీ దానికి అనుబంధంగా వేరొక మ్యాప్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను. మనం ఇండియా మ్యాప్ మనం చూసామనుకోండి, ఇండియా మ్యాప్లో మీ ఊరు కనబడుతుందా? కనబడదు కదా. మన ఊరు కనబడాలి అని అంటే మనం మన మ్యాప్ను అందులో సపరేట్ చేసుకోవాలి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, ఏ స్టేట్కి ఆ మ్యాప్ మనం సపరేట్ చేసుకున్నప్పుడు ఆ తర్వాత అందులో మరలా మన గ్రామం పేరు లేదండి అని అనుకుంటే నువ్వేం చేయాలి మరలా అంటే స్టేట్ మ్యాప్లో నుంచి నువ్వు జిల్లా మ్యాప్ను సపరేట్ చేయాలి. అప్పుడు ఆ జిల్లా మ్యాప్లో మీ ఊరు కనబడుతుంది ఖచ్చితంగా. మరి ఇండియా మ్యాప్ అన్నప్పుడు ప్రధానమైనటువంటి పట్టణాలు రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాలలో ప్రధానమైనటువంటి పట్టణాలు మాత్రమే అందులో ఉంటాయి. ఇదేంటంటే అది ఇండియా మ్యాప్. అలానే ఎందుకు చెప్పానంటే పౌలు గారు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాల మ్యాపు మనకు కనబడుతుంది. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, అలానే ఆఖరి రోమ ప్రయాణం కూడా ఉంటుంది. అయితే ఆయన ప్రయాణం చేసిన ప్రదేశాలలో ముఖ్యమైన పట్టణాలు మాత్రమే అందులో పొందుపరచబడ్డాయి. కానీ కొన్ని అందులో లేనివి వాటితో పాటు కలిపి ఉన్నటువంటి ఒక మ్యాపు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం ఇది ఎక్కడుంది ఫిలిప్పి పట్టణం అనేది మనం ముందు మ్యాప్లో చూద్దామా? రైట్, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న మ్యాప్ మీరు చూడొచ్చు. అలానే బైబిల్లో ఉన్నటువంటి మ్యాప్ కూడా మీరు చూడొచ్చు. అంటే ఆ పట్టణం వరకు ఒకసారి మీరు బైబిల్లో ఉన్నది చూసినా పర్వాలేదు, చివరి పటం చివరిలో. ఇక మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి మ్యాప్ అయినా పర్వాలేదు. మీరు మ్యాక్సిమం మీరు ఇప్పుడు అది చూసుంటారు కనుక బైబిల్లో ఉన్నది ఇప్పుడు స్క్రీన్ మీద చూపించే దాని వైపుకు మీరు చూడండి ఒకసారి. అది స్క్రీన్ మీద చూపించేటువంటి మ్యాప్లో ఫస్ట్ ఏంటంటేనండి మనకు ఇవి దిక్కులు అంటాం కదా, అవి మనకు తెలియాలి. ఫస్ట్ పై భాగాన్ని అంతటిని కూడా నార్త్ అంటారు, కింది భాగాన్ని సౌత్ అంటాం, అంతే కదా. పైన ఉత్తరం, ఆపోజిట్ డైరెక్షన్ సౌత్ దక్షిణం. ఇక లెఫ్ట్ వచ్చేసి వెస్ట్ అవుతుంది పడమర, రైట్ వచ్చేసి ఈస్ట్ అవుతుంది. బైబిల్లో కూడా మీకు కనబడుతుంది అదే డైరెక్షన్స్. ఇక్కడ మనం చూస్తుంటే ఇందులో మనకు అవసరమైనటువంటి పట్టణం ఏంటి? ఇప్పుడు ఫిలిప్పి పట్టణం. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఆ స్క్రీన్ మీద మీరు చూస్తున్నప్పుడు ఆ ఫిలిప్పి అనే దాన్ని అక్కడ యారో మార్క్ అక్కడికి వెళ్ళింది ఆల్రెడీ, మీరు అక్కడ చూడండి. ఆ ఫిలిప్పి అనేది మనం చూస్తున్నాం. ఇంతకీ ఆ ఫిలిప్పి అనేటువంటి పట్టణం ఎక్కడుందండి అని మనం ప్రశ్నించుకుంటే అదంతా కూడా బ్లూ మార్క్స్ ఉన్నాయి చూసారా? బ్లూ మార్క్స్ అంటే బ్లూలో ఉన్నటువంటి లెటర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏంటంటేనండి ఒక విధంగా చెప్పాలంటే దేశాలు అని మనం అనుకోవచ్చు. దాని అంతటిని కూడా మనం ఏమనుకోవచ్చు అంటే ఆ బ్లూలో ఉన్నవన్నీ కూడా దేశాలుగా మనకు కనబడుతున్నాయి. అందులో ఈ బ్లాక్ అక్షరాలతో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ప్రధానమైనటువంటి పట్టణాలు ఆ దేశాలలో. ఓకేనా? ఆ బ్లూ అన్నీ కూడా ప్రాంతాలుగా మనం మాట్లాడుకుంటే ఆ ప్రాంతాలలో బ్లాక్లో మీకు కనిపించేవన్నీ కూడా పట్టణాలు. అంటే ఇప్పుడు ఈ ఫిలిప్పి అనేది ఏ
భాగములోనికి లేదా ఏ ప్రాంతం ఏ దేశములోనికి అది వస్తుంది అన్నప్పుడు మీరు సులువుగా చెప్పేయచ్చు. అది ఇటు మాసిదోనియాలోని పట్టణముగా మాసిదోనియా కిందికి అది వస్తుంది అన్నట్టుగా. అంటే మాసిదోనియా దేశములో ఫిలిప్పి అనేటువంటి పట్టణము ఉంది. అయితే ఇందులో కూడా లేనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇంకా మనం పట్టణపు మ్యాప్ వరకు మనం చూసుకున్నాం అనుకోండి, సపరేట్గా పట్టణం మ్యాప్ వరకు మనం ప్రత్యేకంగా మనం చూస్తే ఆ పట్టణం అనేది కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు అక్కడ ప్యాంగై అనేటువంటి ఒక కొండ, ఒక పర్వతం, గుర్తుంచుకోండి, ప్యాంగై, ఓకేనా, ప్యాంగై అనేటువంటి ఒక పర్వత శ్రేణి లేదా ఒక కొండ, దాన్ని ఆనుకొని, అలానే యాంగైటీస్ అనేటువంటి నది, యాంగైటీస్, ప్యాంగై అనేటువంటి ఒక పర్వత ప్రాంతం, యాంగైటీస్ అనేటువంటి నది, ఈ పర్వత ప్రాంతాన్ని ఆనుకుని యాంగైటీస్ అనేటువంటి నది యొక్క తీరాన ఉన్నటువంటి పట్టణం ఈ ఫిలిప్పి పట్టణం. ఓకేనా. ఇంకొక విషయం కూడా, అది దానికి సముద్రం కూడా దగ్గరగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మ్యాప్ చూద్దామా, మీరు మ్యాప్ చూసారంటే అదంతా కూడా సముద్రం కదా. అదంతా కూడా ఏ సముద్రం అని అంటే అదంతా కూడా మధ్యధరా సముద్రం కదా. కింద కూడా మీకు యాష్ కలర్లో కనిపిస్తుంది, చూసారా ఆ స్క్రీన్ మీద యాష్ కలర్. ఆ యాష్ కలర్లో కనిపించేది అంతటినీ కూడా ఏమంటారు అని అంటే అదంతా కూడా సముద్ర భూభాగం అది. అంటే ఇప్పుడు ఆ పై వరకు వెళ్ళిందా అంటే అగో పై వరకు ఫిలిప్పి వరకు మనకు కనబడుతూనే ఉంది అక్కడ. ఏంటి ఆ సముద్రం కరెక్ట్గానండి. ఆ సముద్రం యొక్క తీరము నుంచి ఫిలిప్పి మనకు ఎంత దూరంలో ఉంటుంది అని అంటే 10 మైళ్ళ దూరంలో కనబడుతుంది. అంటే సముద్ర తీరానికి 10 మైళ్ళ దూరములోను, అలానే యాంగైటీస్ అనేటువంటి నదికి దగ్గరగాను, ఇటు వెళితే ప్యాంగై అనేటువంటి పర్వతానికి ఆనుకుని ఉన్నటువంటి పట్టణమే ఈ ఫిలిప్పి పట్టణం. అయితే మరి సముద్రానికి అది దగ్గరగా ఉంది, 10 మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఒక ఓడరేవు ఉంటుందా అంటే ఉన్నది. ఆ ఫిలిప్పి కిందనే మీరు చూడండి, అక్కడ ఆ ఫిలిప్పి కింద మీరు చూస్తే నెయపొలి అని ఉంది, చూసారా ఆ యారో మార్క్ ఉంది అక్కడ, దాని కిందనే నెయపొలి అని మీరు కనబడుతుంది చూడండి. ఆ నెయపొలి అనేది ఏదైతే ఉందో అది ఓడరేవు అన్నమాట. అంటే ఇప్పుడు ఫిలిప్పీకి వెళ్ళాలి అని అంటే ఆ నెయపొలి అనేటువంటి ఓడరేవులో దిగి అక్కడి నుంచి ఫిలిప్పీకి బై వాక్ వెళ్ళాలి, కాలినడకన వెళ్ళాలన్నమాట. అంటే ఫిలిప్పీకి దగ్గరగా ఉన్నది ఏమిటయ్యా ఓడరేవు అంటే నెయపొలి అనేటువంటి ఓడరేవు, అది గుర్తుంచుకోండి. అంటే నెయపొలి అనే ఓడరేవుకు దగ్గరగాను, ఓకే, ఇటు వెళితేనేమో పర్వతం ఉందని చెప్పుకున్నాం ప్యాంగై అని, అలానే నది అనేది ఒకటి ఉందని. ఇప్పుడు నది అక్కడ కనబడట్లేదు కదా, పర్వతం అక్కడ కనిపించట్లేదు కదా అని మళ్ళీ మీరు ప్రశ్నలు వేయకండి. ఎందుకనంటే అది మనం ఓవరాల్గా చూసేది అదంతా కూడా ప్రపంచ పటం, అదంతా కూడా చెప్పానా, భారతదేశ పటంలో మన ఊరు ఎలా కనబడదో, ఓకే, అలానే అదంతా కూడా ఆ రోజు మొదటి శతాబ్దం నాటికి ప్రపంచ పటం, అది క్రొత్త నిబంధన కాలం నాటికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ దేశాలు, అది కూడా బైబిల్కు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలుగా అక్కడ మనకు కనబడుతున్నవి అవన్నీ కూడా. రైట్. ఇప్పుడు భౌగోళికంగా, ఓకేనా, జియోగ్రఫికల్గా ఫిలిప్పి ఎక్కడ ఉంది అన్న విషయం మనకు అర్థమైపోయింది. ఇంకా చెప్పాలి ఏంటంటే మీకు నార్త్ పై భాగం కదండి, అదంతా కూడా అంటే నార్త్లో మనకు కనబడుతుంది, అది ఉత్తరాన మనకు కనబడుతుంది. ఉత్తరాన మధ్యధరా సముద్ర తీరానికి 10 మైళ్ళ దూరంలో నెయపొలి అనేటువంటి ఓడరేవును కలిగి ఒక నది యాంగైటీస్ అనేటువంటి ఒక నది తీరాన్న ఇటు వెళితే వచ్చేసి ప్యాంగై అనేటువంటి పర్వత ప్రాంతం, ఒకవైపు పర్వతం మరోవైపు నది, అలానే కింది భాగంలో సముద్రం, మధ్యలో మనకు కనిపించేటువంటి పట్టణమే ఈ ఫిలిప్పి పట్టణం. అమ్మయ్య, మొత్తానికి ఫిలిప్పి పట్టణం ఎక్కడుంది, భౌగోళికంగా ఫిలిప్పి ఎక్కడ ఉంది అన్న విషయం మనకు అర్థమైపోయింది. రైట్. ఇప్పుడు ఇందులో రెండవ విషయాన్ని మనం ఏమనుకున్నాము,
ఇంతకు ఆ పేరు ఎలా వచ్చింది ఆ పట్టణానికి? ఓకే కదా, ఆ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని గురించి మనం చెప్పుకోవాలి అని అంటే కొంత చరిత్ర మనకు తెలియాలి. ఏంటి ఆ చరిత్ర? క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దం. అది క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దం. క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దము అని అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది గ్రీకు సామ్రాజ్యం లేదా అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన తండ్రి గారు ఉన్నారు. ఆయన తండ్రి గారు వచ్చేసి ఫిలిప్. వాళ్ళ తండ్రి గారి పేరు మహా అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి గారి పేరు వచ్చేసి ఫిలిప్, 2వ ఫిలిప్. ఆయన మాసిదోనియాకు రాజుగా చక్రవర్తిగా ఉన్నారు. ఆయన మాసిదోనియాకు రాజు. మాసిదోనియా అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ మ్యాప్లో. ఒకసారి ఆ మాసిదోనియాలో ఏవేవి ఉన్నాయో కూడా చూసేద్దామా పనిలో పని. ఆ మాసిదోనియా రాజు అన్న తర్వాత మాసిదోనియాలో ఏమేమి ఉన్నాయో మీరు చూస్తుంటే, ఆ మాసిదోనియాలో క్రింది భాగానికి వస్తే బెరియా కనబడుతుంది, పై భాగమున తెస్సలోనిక కనబడుతుంది. ఇటు రైట్ సైడ్కి వచ్చేస్తుంటే అపోల్లోనియా, అంఫిఫోలి, ఫిలిప్పి, నెయపోలి. ఓకేనా? ఆ ప్రాంతం అంతటిని కలిపి ఏమన్నారు అని అంటే మాసిదోనియా అన్నారు. అయితే ఈ మాసిదోనియాకు రాజుగా ఉన్నటువంటి అలెగ్జాండర్ గారి తండ్రి గారైనటువంటి ఫిలిప్పు 2వ ఫిలిప్పు ఆయన. ఓకే, అయితే ఆయన ఈ ఫిలిప్పి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ఫిలిప్పి పట్టణం ఉన్నటువంటి ప్రాంతం, దానికి యాక్చువల్గా దానికి ఇంకొక పేరు ఉంది. దానికి అంతకు మునుపు ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే క్రెనైట్స్ అన్నారు దాన్ని. అంతకు మునుపు ఉన్నటువంటి పేరు ఏంటంటే క్రెనైట్స్. ఏమండి, ఆ క్రెనైట్స్ అనేటువంటి పేరు కలిగి ఉంది అప్పటి వరకు. అయితే ఈయన ఏం చేశాడంటే, అక్కడ పర్వత శ్రేణి ఉందని చెప్పాం కదా, ప్యాంగై అనేటువంటి ఒక పర్వతం ఉందని. ఆ పర్వతము దగ్గరలో, ఆ పర్వత ప్రాంతములో వెండి బంగారు గనులు ఉన్నాయి అన్న సంగతి తెలుసుకున్నటువంటి ఫిలిప్ గారు, అంటే బంగారు గనులు అక్కడ ఉన్నాయని తెలుసుకున్నటువంటి ఫిలిప్ గారు ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళటం, అనేక మందిని ఆ ప్రాంతానికి అక్కడికి తీసుకుని వెళ్ళిపోవటం, ఆ బంగారు గనులను వాటిని తవ్వించటం, ఆ తర్వాత క్రమంగా ఆ ఫిలిప్పి పట్టణాన్ని చాలా అందంగా, చాలా సుందరంగా ఆ పట్టణాన్ని మలచటం, ఆ తర్వాత తన కాలంలోనే ఆ పట్టణానికి, ఇది క్రీస్తుకు పూర్వం సుమారు 357వ సంవత్సరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తున్నాను. క్రీస్తుకు పూర్వం 357, 4వ శతాబ్దం అన్నాం. అందుకే అంటే ఆయన ఆ పట్టణాన్ని డెవలప్ చేసి దాన్ని కూడా స్వాధీనం చేసుకొని తన రాజ్యంలో కలుపుకొని ఆ పట్టణానికి ఆయన తన పేరు పెట్టుకోవడం అన్నది జరిగింది. అందుకే ఫిలిప్పు అనేటువంటి పేరు వచ్చింది. అంతకుముందు క్రెనైట్స్ అన్నారు ఆ ప్రాంతాన్ని. ఆయన కాలం నుంచి అది ఫిలిప్పుగా పిలువబడటం జరిగింది. అంటే ఇప్పుడు ఫిలిప్పు అనగానే అది ఎవరి పేరు అసలు ఇంతకీ అంటే అలెగ్జాండర్ యొక్క తండ్రి గారి పేరు. మన వాళ్ళు తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఫిలిప్పు అనగానే క్రైస్తవుల పేరు అనుకుంటారు. ఎందుకంటే బైబిల్లో ఫిలిప్పులు చాలామంది ఉన్నారు కదా, అంటే యేసుప్రభు శిష్యులలో, తర్వాత సంఘం ఏర్పరచుకున్న 7గురిలో వీళ్ళు ఫిలిప్పు అని ఆ పేరు కలిగిన వారు ఉండేసరికి అది క్రైస్తవ పేరు అని మన వాళ్ళు అనుకున్నారు. కానీ వాస్తవానికి వీళ్ళకంటే అపోస్తలులో ఫిలిప్పు, సంఘంలో 7గురిలో ఒకడికంటే కూడా ముందు ఆ పేరు ఎవరిది అంటే అలెగ్జాండర్ యొక్క ఫాదర్ది ఆ పేరు. అతను గ్రీకు వాడు, అంటే అన్యుడు ఆయన. ఓకే కదా? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమందికి క్రైస్తవ పేరు పెట్టుకోవాలి అని కొంతమందికి ఉంటుంటుంది కదా, ఆయన ఆ కోరిక ఉంటుంటుంది కదండి. పేరు ఏది అనేది కాదు ముఖ్యం, మన బ్రతుకు చాలా ముఖ్యం దేవుడికి. కనుక పేరును బట్టి వచ్చే నష్టం ఏమీ లేదు. ఏ పేరుతో నువ్వు పిలువబడుతున్నా, ఏ పేరు నీకు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకున్నటువంటి పేరును బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చడు. నీకున్నటువంటి పేరును బట్టి దేవుడు నీకు పరలోకమా నరకమా అని దేవుడు డిసైడ్ చేయడు. మరి దేన్ని బట్టి అన్నప్పుడు నువ్వు చేసిన క్రియలను బట్టి. అందుకే వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చును
అన్నాడు పౌలు గారు, వాని వాని క్రియల చొప్పున అన్నాడు. కనుక ఏ పేరున్నా ఆ పేరు గురించినటువంటి ఆందోళన, టెన్షన్ అనేది మీకు అవసరం లేదు. మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యమండి, అది ఇంపార్టెంట్. ఆ విషయం మీద మీరు దృష్టి పెట్టండి. ఓకే, ఇక ఫిలిప్పు అనేటువంటి ఫిలిప్పి అనే ఆ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం కూడా మీకు అర్థమైంది, ఆయన తండ్రి గారిని బట్టి వచ్చిందని. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ ఫిలిప్పి పట్టణంలో ఎక్కువగా రోమా పౌరసత్వం కలిగిన వారు ఎక్కువగా ఆ పట్టణంలో ఉన్నారు. ఫిలిప్పి పట్టణంలో ఎక్కువగా రోమా పౌరసత్వం కలిగిన వారు. అంటే కారణం ఏంటంటే, క్రీస్తుకు పూర్వం 168వ సంవత్సరంలో, ఆ తర్వాత అప్పటి నుంచి ఆ 168లో అలెగ్జాండర్ చనిపోతాడు కదా, 323, 324 ఆ టైంలో ఆయన చనిపోతాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోతాడు. ఆ తర్వాత సామ్రాజ్యం 4 భాగాలు అయిపోయిందని చెప్పి గతంలో మనం మాట్లాడుకున్నాం. 4 ముక్కలు అయిపోయింది గ్రీక్ సామ్రాజ్యం అని. ఆ తర్వాత ఆటోమేటిక్గా కొంతకాలానికి 168 ఆ టైంలో ఈ రోమా సామ్రాజ్యం అనేది ఏదైతే ఉందో, రోమా సామ్రాజ్యం నెమ్మదిగా పుంజుకుంటున్న సమయం అది. ఆ సమయంలో ఈ ఫిలిప్పి ప్రాంతాన్ని, పట్టణాన్ని ఈ రోమా సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. ఈ రోమా సామ్రాజ్యంలో దీన్ని కలుపుకున్న తర్వాత 42 అనుకుంటున్నాను, క్రీస్తుకు పూర్వం 42వ సంవత్సరం, 42వ సంవత్సరంలో ఈ ఫిలిప్పి ప్రాంతానికి సమీపంలో, ఈ ఫిలిప్పి పట్టణానికి చాలా దగ్గరలో రోమా సింహాసనము కొరకు, రోమా రాజ్య సింహాసనం కొరకు, అధికారం కొరకు చక్రవర్తుల మధ్య యుద్ధం జరిగింది. ఓకే, ఆ చక్రవర్తుల మధ్య జరిగినటువంటి యుద్ధంలో రోమా చక్రవర్తుల మధ్య నేనంటే నేనని చెప్పి గొడవ పడ్డారు, యుద్ధం చేసుకున్నారు. ఆ ప్రాంతం, ఆ ఫిలిప్పికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో. ఆ తర్వాత గెలిచినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, ఆ గెలిచిన ఆయన ఏం చేశాడనంటే, అక్కడ ఆ ఫిలిప్పి ప్రాంతంలో, ఫిలిప్పి పట్టణంలో అక్కడ ఒక బెటాలియన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. అక్కడక్కడ కూడా ఇప్పుడు కూడా మనకు పోలీస్ బెటాలియన్లు ఉంటుంటాయి కదండి. 7th బెటాలియన్ అండి, ఇది 10th బెటాలియన్ అండి అని అంటుంటారు కదా. ఆంధ్రాలో బెటాలియన్లు ఉంటాయి, ఏపీ పోలీస్ బెటాలియన్, తెలంగాణ పోలీస్ బెటాలియన్ అని ఉంటుంటాయి, బెటాలియన్స్ అని. అలానే ఈ సైనిక స్థావరం అంటారు. ఇక్కడ కూడా ఈ ఫిలిప్పి పట్టణంలో గెలిచినటువంటి రాజు అనేక మంది సైనికులను అక్కడ ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోతాడు, రోమ్కి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ అది ఎలా అయిపోయిందంటే, ఇది రోమా సైనికులకు ఒక ప్రవాస స్థానముగా మారిపోయింది ఫిలిప్పి పట్టణం. అందుకే ఫిలిప్పిలో మెజారిటీ ఈ రోమీలు సైనికులు ఉండటం, ఒక కాలనీయే ఏమంటారు అంటే సోల్జర్స్ కాలనీ, సైనిక కాలనీగా మారిపోయింది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, కేవలం వాళ్ళకు మాత్రమే పౌరసత్వం కాకుండా రోమా రాజ్యానికి సహకరించిన వాళ్ళు, రోమా రాజ్యానికి ఎవరైనా ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు, అంటే ఆ రాజులకు అనుకూలముగా ఆ రాజ్యం విషయంలో సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా రోమా పౌరసత్వం అనేది ఇవ్వటం ఆనవాయితీ కదా. అలానే ఇప్పుడు ఈ ఫిలిప్పి పట్టణంలో ఎక్కువ మంది రోమా పౌరసత్వం కలిగిన వారు ఉన్నారు. ఆ రోజుల్లో రోమా పౌరసత్వం అనేది ఉండటం చాలా గొప్ప హోదాగా లేదా చాలా గొప్ప విషయంగా చెప్పుకునేవారండి. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, ఆ రోజుల్లో రోమా పౌరసత్వం, ఈరోజు అమెరికాలో గ్రీన్ కార్డ్ అని అంటే అబ్బో అంటే ఇంకా అతను అమెరికా పౌరుడు అయిపోయాడు అనమాట. ఇంక అది అంటే దాన్ని సంపాదించుకోవటం, దాన్ని ఒక చాలా హైఫైగా వాళ్ళు భావిస్తూ ఉంటారు, చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు. అలానే ఆ రోజు రోమా పౌరసత్వం అనేది కలిగి ఉండటం కూడా చాలా గొప్ప భాగ్యం. అది కారణం ఏంటంటే, రోమా పౌరులకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అనుకోవచ్చు, కొన్ని ప్రత్యేకమైన హక్కులు. ఈ పదం కరెక్ట్. అంటే రోమా పౌరసత్వం కలిగిన వాడికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి ఆ రోజు. ఇప్పుడు మీకు చెప్తుంటే మీకు ఒక విషయం మీకు జ్ఞాపకం రావాలి, అదేంటంటే పౌలు గారి విషయం. ఎందుకంటే పౌలు గారికి కూడా రోమా పౌరసత్వం ఉంది కదా. పౌలు గారు సువార్త పరిచర్యలో ఆ రోమా పౌరసత్వం అనేది చాలా సందర్భాల్లో ఆయనకి చాలా యూజ్ అయింది. అది ఆయన రోమా పౌరసత్వం కలిగి ఉండటం సేవలో
పౌలు గారికి చాలా విషయాలలో ఆయనకి అది హెల్ప్ అయింది. అయితే పౌలు గారు అందుకే ఫిలిప్పీకు పత్రిక రాసినప్పుడు 3:20లో ఈ పౌరసత్వాన్ని గురించి ఒక మాట అంటారు ఆయన. ఒకసారి చూద్దామండి పత్రికలోకి వెళ్ళి ఆ ఒక్క మాట చూసి మరలా మనం వచ్చేద్దాం. ఎందుకంటే పౌరసత్వాన్ని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది కనుక. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు. అంటే ఈ విషయాన్ని ఎందుకు ఈ మాట ప్రత్యేకించి ఫిలిప్పీ సంఘానికి మాత్రమే ఎందుకు ఈ మాటను ఆయన నొక్కి చెప్తున్నాడు? మిగతా ఏ సంఘాలకు రాసినప్పటికీ కూడా పత్రికలు ఏ సంఘస్థులకు కూడా పౌరస్థితి గురించి లేదా పౌరసత్వాన్ని గురించి మాట్లాడని పౌలు గారు కేవలం ఫిలిప్పీ సంఘానికి మాత్రమే ఈ మాట చెప్తున్నారు అని అంటే, ఫిలిప్పీలో ఎక్కువ మంది రోమా పౌరసత్వం కలిగిన వారు ఉండటం, ఆ పౌరసత్వం కలిగి ఉండటం అది చాలా పెద్ద ఏమంటారంటే విశేషమైనటువంటి సంగతిగా వాళ్ళంతా భావించి ఉంటున్నారు కనుకనే పౌలు గారు మీ కలిగి ఉన్నటువంటి రోమా పౌరసత్వం అదేదో మీరు గొప్పదని మీరు అనుకుంటున్నారు, అది ఎంతకాలం ఉంటుంది, మీరెంతకాలము, ఇది కాదు, అసలైన మనకు పౌరస్థితి మన సిటిజన్షిప్ అనేది ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన వీళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆ మాట అనటంలో ఉన్న ఇంటెన్షన్ అది. ఓకే కదండి. ఇక ఈ రోమా పౌరసత్వం కలిగిన వారికి హక్కులు అని చెప్పాను కదా. అందులో ప్రధానంగా ఏంటంటేనండి, ఏదైనా ఆ పౌరసత్వం కలిగిన వారి విషయంలో ఏదైనా ఒక ఆరోపణ, ఏదైనా ఒక నింద మోపబడినప్పుడు అంత తేలిగ్గా వారికి శిక్షలు వేయటానికి వీల్లేదు. అలానే కొన్ని భయంకరమైన శిక్షలు కూడా వాళ్ళకు అమలు చేయటానికి కుదరదు. ఒకవేళ ఎవరైనా కానీ ఒకవేళ మరణశిక్షకి తను పాత్రుడు అని ఒకవేళ ఎవరైనా అంటే అక్కడ ఉన్నటువంటి అధిపతులు వెంటనే ఈ విషయాన్ని ఈ హక్కు కలిగిన వారు చక్రవర్తి వరకు తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ మిగతా వాళ్ళకు మాత్రం అవకాశం లేదు. ఈ విషయాలన్నీ కూడా మనం పౌలు గారి ప్రయాణాలలో, ఎస్పెషల్లీ పౌలు గారి రోమా ప్రయాణంలో ఈ సందర్భాలన్నీ ఎక్కువగా అందులో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం మన పాఠంలోనికి వచ్చేద్దాం. ఫిలిప్పీ సంఘ చరిత్రలోనికి వచ్చేస్తున్నాం. ఫిలిప్పీ అనేటువంటి పట్టణం ఎక్కడుందో చూసాము మొదటిది. 2, ఆ ఫిలిప్పీ ఆ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా చూసాము. అందులో భాగంగానే ఆ ఫిలిప్పీ ఆ పట్టణంలో ఉన్నటువంటి వారికి ఈ రోమా పౌరసత్వం అనేటువంటి అందులో ఎక్కువ మంది రోమా పౌరసత్వం కలిగిన వారు ఎక్కువ మంది ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం ఎక్స్ట్రాగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక అందులోకి పౌలు గారు లేదా ఫిలిప్పీ పట్టణంలోనికి పౌలు గారు ఎప్పుడు వెళ్ళారు, ఫిలిప్పీ పట్టణానికి ఆయన ఎప్పుడు వెళ్ళారు అనేది ఇప్పుడు మనం 3వ విషయంగా మనం మాట్లాడుతున్నాం. రైట్, ఇక మనం 3వ భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. ఎప్పుడు పౌలు గారు ఈ ఫిలిప్పీ పట్టణంలో ఆయన అడుగు పెట్టారు? ఎందుకంటే సంఘ స్థాపన జరగాలంటే ముందు ఆయన వెళ్ళాలి. మరి ఎప్పుడు వెళ్ళాడండి ఇప్పుడు ఆయన? అంటే ఎప్పుడు వెళ్ళాడు అని అంటే పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశాడని మనం చెప్పుకున్నాం కదా గతంలో. అలాంటప్పుడు ఆయన మొదటి ప్రయాణంలో వెళ్ళాడా, లేదా 2వ ప్రయాణంలో వెళ్ళాడా, 3వ ప్రయాణంలో వెళ్ళాడా? ఒకవేళ ఏ ప్రయాణంలో వెళ్ళాడో అనే సంగతి తెలిస్తే ఏ ప్రయాణంలో ఎప్పుడు వెళ్ళాడు అనేది మనం తర్వాత మనం మాట్లాడుకుంటాం. ముందు ఏ ప్రయాణంలో వెళ్ళాడు అని మనం బైబిల్లో చూస్తుంటే పౌలు గారు ఈ పట్టణానికి, ఫిలిప్పీ పట్టణానికి 2వ ప్రయాణంలో ఆయన వెళ్ళినట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. ఇప్పుడు వెళ్దాం, ఇక బైబిల్ తీద్దాం. మరి ఇప్పుడు ఈ చరిత్ర మనకు తెలియాలి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసు కదా. క్రొత్త నిబంధనలో చరిత్ర పుస్తకము అనగానే మనకి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అపోస్తుల కార్యములు గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథము అంటేనే అది క్రొత్త నిబంధనకు చరిత్ర పుస్తకం లాంటిది అని చెప్పాను. కనుక ఇప్పుడు మనం ఈ ఫిలిప్పీ సంఘ చరిత్ర తెలియాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మన అపోస్తుల కార్యములోనికి వెళ్ళాలి. మరి ఎక్కడ, ఏ అధ్యాయం? 16వ అధ్యాయం. వెళ్దామా ఇక? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. ఏమండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మొట్టమొదట పౌలు గారు ఏమండి ఈ ఫిలిప్పీ పట్టణములో అడుగు పెడుతున్న ఆ సందర్భాన్ని మనం చూస్తుంటామండి. అయితే యాక్చువల్గా ఏంటంటే పౌలు గారు ఈ ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాలి అనేటువంటి ఇంటెన్షన్తో ఆయన బయలుదేరాడు. మొదటి ప్రయాణాన్ని ముగించుకుంటారు. మీకు తెలుసు కదా, మొదటి ప్రయాణం అంతా కూడా పౌలు గారు ఎక్కడ చేశారు ఎక్కువగా అన్నప్పుడు గలతీ ప్రాంతంలో ఎక్కువగా చేశారు కదా. ఆ లుస్త్రా, దెర్బే, ఈకొనియా, పిసిదియాలో ఉన్న అంతియోకయ, ఆ ప్రాంతాలే కదండి ఆయన
ఎక్కువగా పౌలు గారు వెళ్ళింది. కనుక ఇప్పుడు పౌలు గారు కుప్రకు వెళతారు. అక్కడి నుంచి ఏమంటే పెర్గేమో అక్కడి నుంచి వచ్చేసి పంపులియాలో ఉన్న పెర్గేకి వెళ్తారు. అక్కడి నుంచి అంతియోకైకి వస్తారు. అక్కడి నుంచి లుస్త్రా, దెర్బే ఆ ప్రాంతాలే కదా, ఈకొనియా ప్రాంతాలు కదా. అక్కడి నుంచి మళ్ళీ పౌలు గారు రిటర్న్ సిరియాలో ఉన్న అంతియోకైకి వచ్చేస్తారు. మొదటి ప్రయాణం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు రెండో ప్రయాణానికి వచ్చేటప్పటికి పౌలు గారు మరలా ఆ ప్రాంతాలకే వెళ్దామని బయలుదేరారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వాక్యం చెప్పొచ్చాము, సంఘాలు స్థాపించి వచ్చాం కదా, వాళ్ళంతా ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి వెళ్ళి చూసి ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళు సరిచేసి వచ్చేద్దామని ఆ ఉద్దేశంతో బయలుదేరతారు. యాక్చువల్గా రెండో ప్రయాణానికి ముందు ఇక తెలుసు కదా, అపోలో గారు మిస్ అయిపోయారు, పౌలు గారు శీలను వెంట పెట్టుకుని బయలుదేరారు. కనుక పౌలు శీలలు మెయిన్ వ్యక్తులుగా ఇక్కడ మనకు కనబడుతున్నారు. అయితే వీళ్ళిద్దరితో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తి, ఆయన పేరు లూకా గారు. లూకా గారు ఈ రెండో ప్రయాణంలో యాడ్ అవుతాడు. కారణం ఏంటంటే ఆయన ఇక్కడి నుంచి 16వ అధ్యాయంలో మనం ముందుకు వెళ్తుంటే మనకు అర్థమవుతుంటుంది. మేము అనేటువంటి ఒక పదాన్ని ఆయన ఉపయోగించినట్టుగా మనం చూస్తుంటాం. అంటే మేము అని అంటున్నాడు అని అంటే గ్రంథకర్త మాట్లాడుతున్నాడు అనమాట. అంటే గ్రంథకర్త తనను కలుపుకొని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. రైట్, ఇప్పుడు మనం 16వ అధ్యాయానికి వెళ్దామండి. ఇక 16వ అధ్యాయం 6వ వచనం అండి. 16వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దామా. 6వ వచనం నుంచి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. కనుక వారు పృగియ, గలతియ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. కనుక అక్కడ నుంచి పృగియ, గలతియ ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరికి వచ్చారట. ఎందుకు అంటే వారు ఆసియాలో వాక్యం చెప్పొద్దు. ఇంతకు అసలు ఆసియా ఎక్కడుంది, పృగియ, గలతియ ఎక్కడుంది, ముసియా ఎక్కడుంది, ఇవన్నీ ఎక్కడున్నాయో మరోసారి మ్యాప్ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామా. మ్యాప్ చూడండి మరలా. ఏమండి, మీకు ఇవన్నీ కూడా మీకు అందులో కనబడవండి, ఇందులోనే స్క్రీన్ మీద చూడండి. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మీరు పృగియా ఎక్కడుంది, కింద చూడండి. అక్కడ ఆ పంపులియాకు పైన మనకు కనిపించేది పృగియా ప్రాంతం అండి. అదంతా కూడా పృగియా, ఆసియా. అంటే ఈ పృగియా, ఆసియా వచ్చేసి కలిసి ఉన్నట్టుగా కనబడుతుంది కదా మనకు. అంటే మేబీ ఆ పృగియా నుంచి పౌలు గారు ఇక ఆసియాకు వెళదాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారనమాట. ఆసియా అంటే మనకు కనబడుతుంది కదా, సార్దీసు, తుయితేరా, ఈ ప్రాంతాలు, ఎఫెసు, స్మరణ, అవన్నీ కూడా ఆసియా ప్రాంతాలు కదా. పౌలు గారు పృగియా నుంచి అటు వెళ్ళిపోదాం అనుకునే సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిస్తే అప్పుడు వారు పృగియా, గలతియా పైకి వచ్చేస్తున్నారు. కొంచెం అలా పృగియా, గలతియా ప్రదేశముల ద్వారా ఎక్కడికి వచ్చేసాడు, ముసియాకు వచ్చాడు. ముసియా ఎక్కడుంది ఒకసారి చూడండి. లెఫ్ట్ సైడ్లో ఉంది ముసియా. రైట్, అక్కడ ముసియాకు వచ్చేసాడండి ఆయన. ఇప్పుడు ముసియాలో ఉన్నారట. చూద్దాం. ముసియా దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బితునియా, అంటే పైన కనబడుతుంది చూసారా, బితునియా పైన పై భాగంలో మనకు కనిపించేది బితునియాకు అక్కడికి వెళదామని ట్రై చేశారు మరలా అక్కడి నుంచి. అయితే యేసు యొక్క ఆత్మ వారిని బితునియకు కూడా వెళ్ళనివ్వలేదు. అంటే ఇటు ఆసియాకు వెళ్ళనివ్వలేదు పరిశుద్ధాత్మ, అలానే బితునియకు వెళ్ళనివ్వలేదు. మరి ఇటు క్రిందికి వెళ్ళనివ్వకుండా, అటు పైకి వెళ్ళనివ్వకుండా మరి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వారు అంతటా వారు ముసియను దాటిపోయి, బైబిల్లో మనం చదువుతున్నాను, ముసియను దాటిపోయి వారు త్రోయకు వచ్చిరి అని చదువుకుంటున్నాం. ఇంతకీ త్రోయ ఎక్కడుంది? రైట్, అది ముసియా పక్కనే మనకు కనిపించేది ఏంటంటే త్రోయ. రైట్, తీసేసేయండి. ఇక త్రోయ దగ్గరకు వచ్చేసారండి. అంటే ఇప్పుడు పౌలు గారు, శీలా గారు ఎక్కడ ఉన్నారు? త్రోయ దగ్గర ఉన్నారు. ఈ త్రోయ అనగానే మనకు మరికొన్ని ఇన్సిడెంట్లు మనకు జ్ఞాపకం వస్తుంటాయి బైబిల్లో. అంటే ఎప్పుడు కూడానండి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ప్రాంతం మనం చదువుతున్న ఒక ప్రాంతం పేరు మనకు అనిపించిందని అంటే దీనికి రిలేటెడ్గా ఇంకా ఎక్కడెక్కడ ఈ ప్రాంతం పేరు ప్రస్తావించబడింది నెంబర్ 1. 2, ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ మనకు జ్ఞాపకం రావాలి. అంటే ఎప్పుడు బైబిల్ బాగా చదువుతున్నప్పుడు, బైబిల్ను బాగా నేర్చుకుంటున్నప్పుడు, బైబిల్ మీద అవగాహన ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఇప్పుడు త్రోయ అనగానేనండి పౌలు గారు ఇంకొక మారు కూడా ఎప్పుడో త్రోయకు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఎప్పుడు అంటే అది మూడో ప్రయాణం చివరిలో పౌలు గారు త్రోయకు వెళతారు. త్రోయలో సుమారు 1 రోజులు ఉంటారు. ఆ త్రోయలో పౌలు గారు అక్కడ పులియని రొట్టెల పండుగను ఆచరిస్తాడు 7 రోజుల పాటు. అదే సమయంలో పౌలు గారు
మేడలో ఉండి ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటారు 3వ అంతస్తులో. ఆ 3వ అంతస్తులో ఆయన రాత్రి లేట్ అవుతున్నా కానీ ఆయన వాక్యం అలా చెప్తూ ఉన్న సమయంలో ఏమంటే సరిగ్గా ఆ కిటికీ దగ్గర కూర్చున్నాడట ఒక యవనస్తుడు. అతని పేరు ఐతుకు. అతను అలా వాక్యం వింటూ నిద్రలోకి అలా జారుకొని కింద పడిపోతాడు. అప్పుడు పౌలు గారి కిందికి వెళ్ళి అతన్ని కౌగిలించుకొని అతన్ని బ్రతికించి మరలా వాళ్ళకి అప్పచెప్పటం అన్నది కనబడుతుంది. ఇది ఎక్కడ జరిగింది? ఇక్కడే, ఈ త్రోయనే. ఒకసారి చూసొద్దాం. త్రోయకు వెళ్ళొచ్చేద్దాం. 20వ అధ్యాయం. ఏమండి? అపోస్తుల కార్యం అండి, అదే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అదే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 6. పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పును విడిచి 5 దినములలో త్రోయకు వచ్చితిమి, అచ్చట వారి వద్ద 7 దినములు గడిపితిమి అన్నాడు. అంటే ఈ పులియని రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చేసారట? త్రోయకు వచ్చేసి 7 రోజులు అక్కడ ఉన్నారట. ఆదివారమున మేము రొట్టె విరుచుచున్నప్పుడు పౌలు మరునాడు, అంటే ఆదివారం వచ్చేసింది, ఈలోపు ఆదివారం రొట్టె విరుచుతున్నాడు. తెల్లారి మళ్ళీ పౌలు గారు వెళ్ళిపోతున్నాడు కనుక వెళ్ళిపోతే మళ్ళీ రాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాత్రి అర్ధరాత్రి వరకు ఆయన విస్తారంగా ఆయన మాట్లాడుతూ ఉండటం వలన అప్పుడు ఆ ఐతుకు అనే యవనస్తుడు నిద్రాభారము వలన పడిపోయాడు అనే ఆ విషయాన్ని మనం కిందికి వెళ్తుంటే మనం కనబడుతుంది అక్కడ. అంటే ఇప్పుడు ఈ త్రోయి అనగానే వెంటనే ఈ ఇన్సిడెంట్ అలా జ్ఞాపకం తెచ్చుకోవాలన్నమాట. రైట్, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, 16కి వచ్చేద్దాం మన పాఠంలోనికి. ఏమండి? 16వ అధ్యాయానికి మరలా మనం వచ్చేస్తే, ఇప్పుడు అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు ఆ త్రోయలో వారు ఉంటున్న సమయంలో త్రోయ అంటేనండి అక్కడ కూడా వాటరే ఉందండి, త్రోయలో కూడా. రైట్, ఆ త్రోయలో వారు ఉంటున్న సమయముల్లో ఆయనకు ఒక దర్శనం అనేది వచ్చిందండి. పౌలు గారికి త్రోయలో ఉంటుండగా ఒక దర్శనంలో ఒక వ్యక్తి వస్తాడు. దర్శనంలో వచ్చినటువంటి వ్యక్తి పౌలు గారి ముందు నిలవబడి పౌలు గారిని బ్రతిమిలాడుతున్నట్లుగా, పౌలు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది అక్కడ మనకు. ఇంతకీ ఏంటి అతని యొక్క రిక్వెస్ట్, అతని యొక్క మనవి ఏంటో ఇక్కడ మనకు కనబడుతుంది. నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొన్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అంటే మాసిదోనియా నుంచి వచ్చాడట. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? త్రోయలో ఉన్నారు, మర్చిపోకూడదు. మళ్ళీ ఒకసారి మ్యాప్ చూద్దామా? మళ్ళీ ఒకసారి చూద్దాం మ్యాప్. మరలా ఒకసారి మ్యాప్ చూద్దాం. ఏమండి? పౌలు గారు త్రోయలో ఉన్నారు, మర్చిపోకూడదు. పౌలు గారు అలానే శీల త్రోయలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు త్రోయలో ఉంటున్న సమయంలో పౌలు గారికి రాత్రిపూట అలా దర్శనం వచ్చేసిందట. ఆ దర్శనంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడని చదువుకుంటున్నాం ఇక్కడ మనం. మాసిదోనియా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, మాసిదోనియా దేశస్థుడు నిలిచి అన్నాడు. మాసిదోనియా ఎక్కడ నుంచి చూడండి, అక్కడ పైన మనకు మాసిదోనియా అక్కడెక్కడో పైన మనకు కనబడుతుందండి. వీళ్ళు ఎక్కడెక్కడ క్రింద ఉన్నారండి, త్రోయలో ఉన్నారండి వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ త్రోయలో ఇటు పైకి వెళదామంటే వద్దన్నాడు బితునియకు, అలానే క్రింద ఆసియాకు వెళ్దామంటే అక్కడ ఆటంకపరిచే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఇప్పుడు ఎటు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనల మధ్య త్రోయలో పౌలు శీలలు అక్కడ ఉంటుండగా ఆ సమయంలో దేవుడు దర్శనముల్లో మాసిదోనియా నుంచి ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చినటువంటి ఆ మాసిదోనియా దేశస్థుడు, అయ్యా మీరు మా ప్రాంతానికి మీరు రావాలి, ఏమండి మీరు వచ్చి మాకు సహాయం చేయాలి అని తనను వేడుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమండి ఇక్కడ సహాయం అనగానే ఏం సహాయం అనుకుంటున్నారు మీరు? ఏమండి పౌలు గారు ఏముందండి ఆయనకు సహాయం చేయడానికి? ఏమీ లేదు కదా. అధికారాన్ని విడిచిపెట్టాడు, తనకున్నవాడిని పెంటగా ఎంచుకున్నాడు. అసలు తన దగ్గర ఏముంది చెప్పండి? ఏమీ లేదు. మరి ఏమీ లేనటువంటి ఆయన దగ్గరకు మాసిదోనియా నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఆయన ఎదుట నిలవబడి మాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు. అంటే ఏం సహాయము? వాక్యపు సహాయం, సువార్త సహాయం. ఏమిటి? సువార్త ప్రకటించడము, వాక్యం నేర్పించడము కూడా సహాయం చేయడం అని అర్థమా? అవును కదండి. మరి ఏంటి? వాక్యం ప్రకటించడం ఎదుటివారికి సహాయం చేయటంతో సమానమా? వాక్యం నేర్పించడం ఏమిటి? ఇది కూడా ఒక సహాయమా? ఇది చాలా పెద్ద సహాయం కదండి. ఇది ఎంత సహాయం అనుకుంటున్నారు చెప్పండి.
ఏమండి 100, 500, 1000 రూపాయలు ఇచ్చి సహాయం చేసి ఆర్థిక సహాయం కంటే వస్త్రాలు ఇచ్చి సహాయపడటం కంటే కూడా వాక్యము ద్వారా సహాయపడటం అన్నది ఏదైతే ఉందో, అమ్మో ఇది చాలా పెద్దది కదండి, ఇది చాలా పెద్ద సహాయం కదా ఇది. కారణం ఏంటంటే ఈ వాక్యం మానవ జీవితాలను మార్చేది కదా, వారి మనసులను మార్చేది కదా, వారిని భక్తులుగా నిలవబెట్టేది కదా, వారిని పరలోకానికి నడిపించేది కదా, భయంకరమైన పాతాళ గుండాన్ని తప్పించేది కదా, భయంకరమైన శిక్షకు దూరం చేసేది కదా ఈ వాక్యం. అనగా వాక్యం అనే ఈ సహాయం అంటే వాక్యాన్ని నేర్పించి, వాక్యాన్ని ప్రకటించి, వాక్యాన్ని మనిషి యొద్దకు తీసుకుని వెళ్ళడం అన్నది ఇది అన్ని సహాయాలలో అట్లని చెప్తే మీకు అర్థం కాదేమో. ఏమంటే ఒకవేళ ఏమంటారు దానం అని ఒకవేళ మీరు అనుకుంటే, అంతే కదండి, దానం ఎన్నో రకాల దానాలు ఉన్నాయి కదా, వస్త్రదానం, అన్నదానం అని. ఒకవేళ అవి దానాలు అనుకుంటే ఈ దానాలన్నింటిలోకెల్లా గొప్పదైన దానం ఒకటి ఉంది అని అంటే అది వాక్యం అనేటువంటి ఈ దానం. వాక్యాన్ని పంచిపెట్టడం, వాక్యాన్ని విరివిగా అందించటం, ఇది గొప్పదైనటువంటి దానం అండి ఇది. కనుక ఇక్కడ ఆ వ్యక్తి పౌలు గారి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మాకు సహాయం చేయాలి, మా ప్రాంతానికి రావాలి అన్నారండి. అప్పుడు తెల్లవారిసరికి పౌలు గారికి అర్థమైపోయింది, బితునియకు వద్దన్నాడు, ఆసియాకు వద్దన్నాడు, అంటే ఇప్పుడు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అనమాట. అయితే వాక్యం చెప్పడానికి మాసిదోనియాకు వెళ్ళాలన్నమాట. నేనైతే ఇప్పుడు మాసిదోనియా దేశానికి వెళ్ళాలి, బితునియా దేశానికి వద్దు, ఆసియా దేశానికి వద్దు, మాసిదోనియాకి వెళ్ళాలి. విషయం అర్థమైంది, తెల్లవారింది, బయలుదేరుతున్నాడు. ఇప్పుడు మనం 16వ అధ్యాయం చూద్దాం. ఇక అతనికి 10వ వచనంలో, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడు. ఫస్ట్ టైం చూసారా, మమ్మును పిలిచి ఉన్నాడు అని మేము నిశ్చయించుకొని అన్నాడు. మమ్మును మేము అంటే ఇక్కడ 10వ వచనం నుంచి ఎవరు కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతున్నారు, ఎవరు మనకు కలిసి కనబడుతున్నారు అన్నప్పుడు పౌలు గారితో ఈ గ్రంథకర్త, అపోస్తల కార్యం రాసిన గ్రంథకర్త ఎవరు? లూకా గారు. అంటే లూకా గారు కూడా ఇప్పుడు పౌలు గారితో పాటు కలిసి వెళుతున్నారు. ఎక్కడికి? ఫిలిప్పీకి. ఇంకొక విషయం కూడా ఏంటంటే మీకు గతంలో చెప్పాను, లూకా సువార్త మాట్లాడుకున్నప్పుడు ఈ లూకా గారు ఫిలిప్పీ పట్టణస్థుడుగా కూడా ఉండే అవకాశం, ఫిలిప్పీ పట్టణస్థుడై ఉండే అవకాశం కూడా మనకు ఉంది అన్న విషయాన్ని కూడా ఒక మాటగా మనం చెప్పుకున్నాం. కారణం ఏంటంటే ఇక పౌలు గారితో పాటు ఫిలిప్పీకి వెళ్ళిన ఆయన ఫిలిప్పీలోనే ఉండిపోతాడు, ఫిలిప్పీ సంఘానికి కాపరిగా ఉంటాడు. మరలా 3వ ప్రయాణం ముగింపులో మరలా పౌలు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరలా ఫిలిప్పీ ప్రాంతానికి వస్తాడు. పౌలు గారు 3వ ప్రయాణంలో కూడా మరలా ఫిలిప్పీ మాసిదోనియా ప్రాంతానికి వస్తాడు. అప్పుడు మరలా పౌలు గారితో పాటు కలిసి ఆయన యెరూషలేమునికి వెళుతున్నప్పుడు అప్పుడు మరలా మేము అన్న పదాలు మరలా మనకు 3వ ప్రయాణం చివరిలో కనబడుతుంటాయి అన్నమాట. ఓకేనా? రైట్, చూద్దాం. ఇక మేము నిశ్చయించుకొని మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి అన్నాడు. చూసారా, త్రోయను విడిచి ఓడ ఎక్కి ఎక్కడికి బయలుదేరారు? ఇప్పుడు ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును అన్నాడు. ఆ తర్వాత మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. ఇంతకు ఇదంతా కూడా మాసిదోనియా అంతా కూడా ప్రస్తుతం అదంతా కూడా ఆ భూభాగం అంతా కూడా ప్రస్తుతం యూరోప్లో ఉంది. గ్రీసు పైభాగంలో మనకు కనబడుతుందండి. గ్రీసు దేశానికి ఆ పైభాగంలో మనం చూస్తుంటాం ఈ ప్రాంతం అంతా కూడా. గ్రీసు దేశం ఇప్పటికీ ఉంది కదా, ఆ పైభాగం అంతా కూడా ఇదంతా కూడా గ్రీసులో కలిసిపోయి ఉంది ప్రజెంట్. అంటే దానంతా కూడా ఇప్పుడు మనం ఖండాలుగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ భూభాగం అంతా కూడా పౌలు గారి కాలం నాటికి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాసిదోనియా, ఈ గ్రీసు, ఈ భూభాగం అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకి యూరోప్ ఖండంలో మనకు కనబడుతుంది. అంటే మొట్టమొదటగా పౌలు గారు యూరోప్లో అడుగుపెట్టారు. మరి మొట్టమొదటి పౌలు గారు యూరోప్లో ఎక్కడ అడుగుపెట్టాడు, ఎక్కడ మొట్టమొదటిగా సువార్త ప్రకటిస్తున్నాడు అన్నప్పుడు ఈ ఫిలిప్పీ పట్టణంలోనే పౌలు గారు మొట్టమొదట సువార్త కొరకు ఆయన ఫిలిప్పీలో దిగినట్టుగా చూస్తున్నాం. అంటే త్రోయ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? త్రోయ నుంచి ఎక్కడికి వెళ్ళాడు చదువుకుంటున్నాం ఇక్కడ. త్రోయ నుంచి సముద్రకేకును అన్నాడు. చూస్తారు ఒకసారి మ్యాప్ చూద్దాం ఒకసారి అది కూడా. ఎందుకంటే ఈ ప్రాంతాలు వచ్చాయి కనుక ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మీకు ఐడెంటిఫై అవుతే బాగుంటుంది అనేది. ఏమంటే త్రోయలో ఉన్నారు కదా,
త్రోయ నుంచి ఆ పైన చూడండి అక్కడ సమత్రాకే అని ఉంది చూడండి అక్కడ. ఏమండి ఆ సమత్రాకే నుంచి నెయపోలికి వెళ్ళారట. నెయపోలియన్ అంటే ఆల్మోస్ట్ చెప్పాను కదా, నెయపోలియన్ అంటే అది ఫిలిప్పీ పట్టణానికి దగ్గరగా ఉన్న ఓడరేవు అది నెయపోలి యారో మార్కు. ఇంకా నెయపోలిలో దిగుతారు. దిగిన తర్వాత ఫిలిప్పీకి వెళ్ళడానికి అది ఏంటంటే జస్ట్ ఫిలిప్పీకి బై వాక్ తీసేసేయండి. అంటే నెయపోలి అన్నది ఏదైతే ఉందో, నెయపోలి అనేది ఫిలిప్పీ పట్టణానికి చెందిన ఓడరేవు కనుక అక్కడ దిగి ఫిలిప్పీ పట్టణంలోనికి అడుగుపెట్టారు. ఇది మొట్టమొదట పౌలు గారు రెండవ ప్రయాణంలో యూరపులో, అందులో మొదటగా ఫిలిప్పీలోనే అడుగుపెట్టి ఇక్కడ నుంచే సువార్త ఉద్యమాన్ని, సువార్త విప్లవాన్ని యూరప్లో తీసుకురాబోతున్నాడు. యూరప్లో సువార్త విప్లవానికి మొట్టమొదట అడుగు పడుతుంది ఇక్కడ పౌలు గారి ద్వారా. ఓకేనా? క్రిస్టియానిటీ. చూద్దామండి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దామా. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణము. ఏది? ఫిలిప్పీ. అంటే పౌలు గారి కాలం నాటికి ఫిలిప్పీ పట్టణం మాసిదోనియా దేశంలో అది చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. ఇటు ఎడమ వైపు వచ్చేసి పశ్చిమ వైపుకి ఏముంది అంటే, పశ్చిమ వైపుకి వచ్చేసేమో మనకు రోమ్ కనబడుతుంది, ఇటలీ కనబడుతుంది పశ్చిమాన. మనం ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంటే రైట్ సైడ్కి వస్తూ ఉంటే మనకు ఈ ప్రాంతాలన్నీ మనకు కనబడుతుంటాయి. ఏమండి? ఈ సముద్రాకే, బితునియా, గలతియా, ఏమండి కప్పదొకియా, ఏమంటే పోలిమర్ సామ్రాజ్యం, ఇవన్నీ కూడా తూర్పు అంటే ఈస్టర్న్ కంట్రీస్ కదా ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో వాళ్ళు ఏమంటే ఇటలీలో ఉన్నటువంటి ఆ సముద్రపు అద్దరిని, అక్కడ ఉన్నటువంటి ఆ ఓడరేవును దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఫిలిప్పీ పట్టణము గుండా ఒక హైవే, రోమ ప్రభుత్వం ఆ రోజు ఒక నేషనల్ హైవే లాగా మన భాషలో చెప్పాలి అని అంటే, ఎందుకనంటే సైనిక స్థావరం ఇక్కడ ఉంది కదా ఫిలిప్పీలో, వీళ్ళ బెటాలియన్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు సైనికులు వాళ్ళు రోముకు వెళ్ళాలన్నా కానీ, అలానే వ్యాపారస్తులు కూడా అక్కడికి వెళ్ళాలన్నా కానీ వయా ఫిలిప్పీ గుండా వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఫిలిప్పీ గుండా వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, అంటే ఈ తూర్పు ఈ తూర్పు పశ్చిమ దేశాలను కలిపేటువంటి ఒక పెద్ద రోడ్ అనేది ఈ ఫిలిప్పీ గుండా వెళ్ళిపోతూ ఉండటం వల్ల ఫిలిప్పీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక గొప్ప పట్టణంగా ఉంది ఆ రోజు. ఓకేనండి? ఇదంతా కూడా ఏంటి, ఇదంతా మాకు అవసరమా అని మీరు అనుకోవచ్చు. చాలా అవసరం అండి. అవసరం లేకపోతే నేను ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి చెప్పండి? అవసరం లేకపోతే మీకు ఇంత చరిత్ర ఎందుకు చెప్పాలి? మనం ఏదో ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది కదంటే, లేదండి. ఫిలిప్పీ పత్రిక మనకు అర్థం కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఫిలిప్పీ సంఘ చరిత్ర మనకు తెలియవలసిందే. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి మనకును, రాబోతున్న మన పిల్లలకును ఈ నాలెడ్జ్ని మనం అందించకపోతే, ఈ జ్ఞానాన్ని మనం అందించకపోతే, ఇప్పటికే బైబిల్ మీద ఎంత బురద చల్లుతున్నారో, బైబిల్ను తప్పుడు పుస్తకాన్ని చెప్పడానికి ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఎలాంటి నిందలు బైబిల్ మీద వేస్తున్నారో ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. అలానే ఇవి ఇంతటితో ఆగిపోతాయి అనుకుంటే పొరపాటండి. రాబోయే కాలంలో అంతకంత ఇంకెక్కువగా విజృంభించేస్తారు బైబిల్ పైన, కేవలం క్రైస్తవ్యం పైన. కనుక ఎప్పటికీ బైబిలుపై, క్రైస్తవ్యంపై మనకు కానీ, మన రాబోతున్న మన తరాలకు, మన పిల్లలకు కానీ ఎక్కడ కూడా అవిశ్వాసం అన్నది రాకుండా, ఎంత మాత్రం అవిశ్వాసులు కాకుండా ఉండాలి, విశ్వాసములో స్థిరులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ పాఠాలు మనకును, రాబోతున్న మన పిల్లలకును ఖచ్చితంగా మనం అందించవలసిందే. అప్పుడు ఎవరంటే బైబిల్ను ప్రశ్నించగలరు చెప్పండి? ఒరే, భౌగోళికంగా మాట్లాడతావా బైబిల్ గురించి? రా మాట్లాడదాం. చరిత్ర ప్రకారంగా మాట్లాడతావా? రా. నీ గ్రంథాలు, నీ నమ్మకాలతో నాకు సంబంధం లేదు. కానీ నేను నమ్ముతున్న ఈ గ్రంథం, నేను నమ్ముతున్నటువంటి ప్రభు ఎంత గొప్పవాడో చెప్పటానికి నువ్వు అలసిపోయినన్ని కారణాలు, నువ్వు అలసిపోయిన రుజువులు చూపించగలను నేను అని మనం చెప్పగలగాలి. మనం అంత బలంగా నమ్మాలి. మన పిల్లలను కూడా అంత బలవంతులుగా వాక్యంలో చెయ్యాలంటే ఇవన్నీ తెలియాలండి, తెలుసుకోవాలి. ప్లీజ్ మీరు వేరుగా అనుకోవద్దు, ఖచ్చితంగా తెలుసుకోవాలండి మనం. కనుక ఇప్పుడు మనం ఏమండి అక్కడి నుంచి చూద్దాం. ఇక మాసిదోనియా దేశములో ఆ ప్రాంతం మనకు అది ముఖ్య పట్టణం. రైట్, బాగుంది. రెండోది విషయం ఏంటంటే, రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. ముందే చెప్పాను కదండి, అంటే ఎక్కువ మంది రోమియులు అక్కడ ఉండేవాళ్ళు.
రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఫిలిప్పీలో మేము అని మాట్లాడుతున్నాడు అని అంటే ఇప్పుడు ఎవరిని కూడా కలుపుకొని మాట్లాడుతున్నారు ఆయన? లూకా గారు కూడా తను కలుపుకొని మాట్లాడుతున్నారు, గ్రంథకర్త ఆయనే కనుక. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినం వచ్చేసింది. విశ్రాంతి దినం రాగానే మేము ఏం చేసాము అని అంటే గవిని దాటి, అంటే ఈ పట్టణానికి ఎంట్రన్స్ ఉంటుంది కదండి, ప్రతి పట్టణానికి ఒక ప్రారంభం ఉంటుంది కదా, గవిని. ఆ పట్టణం గవిని దాటి మేము వెళ్ళేసరికి ఒక నది, ఆ నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చున్నాం. చెప్పాను కదా, అంటే ఈ ఫిలిప్పి పట్టణం అనేది ఒక నదిని ఆనుకొని ఉంది అన్నాం. ఏ నది? ఇంతకు యాంగైటిస్ అనేటువంటి ఒక నదిని ఆనుకొని ఉందని చెప్పాను కదా. ఆ నదీ తీరాన్న, అంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా గుర్తుకు రావాలి. ఏంటంటే అంటే ఆ పట్టణంలో యూదుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నమాట. యూదుల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి పట్టణాలలో ఎక్కడో సముద్ర తీరాన్నో నదీ తీరాన్నో వీళ్ళంతా కూడా సమావేశం అవుతుంటారు అని చెప్పాను. కానీ ఎక్కువ మంది ఉన్న చోట ఖచ్చితంగా వాళ్ళంతా కూడా సమాజ మందిరాలను నిర్మించుకొని ఆ సమాజ మందిరాలలో వాళ్ళంతా కూడుకోవటం అనేది జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కొద్ది సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఎక్కువ మంది రోమీలే ఉన్నారు అక్కడ. ఎక్కడ? ఫిలిప్పీలో. అతి కొద్ది మంది మాత్రమే యూదులు. ఈ కొద్ది మందిగా ఉన్నారు కనుక వీళ్ళు ఏం చేశారంటే విశ్రాంతి దినం రాగానే ఎలాగో మనం ఆరాధించుకోవాలి కదా దేవుణ్ణి అని చెప్పి నదీ తీరానికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. పౌలు గారు ఇప్పుడు మొట్టమొదటి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాము. పౌలు గారు మాట్లాడుతున్నారు అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతో. అయితే అలా మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో ఆ స్త్రీలలో లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉందట. ఏంటి? లూదియా అనేటువంటి ఒక దైవభక్తి కలిగిన స్త్రీ పౌలు గారు మాటలు వింటుందటండి. ఇంతకీ ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడే ఆమె గురించి రాయించాడు కదా. దైవభక్తి కలిగిన స్త్రీ ఎక్కడుంది? స్త్రీల సమాజంలో ఉంది. ఇంకొక విషయం చెప్పమంటారండి, ఆవిడ ఖాళీగా లేదని ఇంటి దగ్గర ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఆవిడ ఏమంటారంటే ఒక వ్యాపారం చేసుకుంటూ ఉండేదండి. ఇంతకీ ఏంటి ఆ వ్యాపారం? ఆమె చేసే వ్యాపారం అంటే తర్వాత మాటలు చెప్పబడిందండి. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్తురాలు. యాక్చువల్గా ఆమెది ఇక్కడ కాదండి, ఫిలిప్పి కాదు ఆమెది. మరి ఆవిడది ఎక్కడదా అంటే తుయతేర పట్టణం. ఇందుకు తుయతేర ఎక్కడుంది అని అంటారా? అది ఆసియాలో ఉంది కదా తుయతేర అనేది. తుయతేర పట్టణం అనేది ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు ఉన్నాయా? ఆ 7 సంఘాల్లో ఒకటి తుయతేర. ఒకసారి చూస్తారా మ్యాప్ చూస్తారా? మరలా ఆసియా అని ఉంది కదా, ఆసియాలో తుయతేర ఉందా? ఒకసారి ఉందో లేదో మీరు ఒకసారి చూడండి మ్యాప్లో. మీ దగ్గర ఉన్న మ్యాప్లో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చూద్దాం. ఏమండి, సరిగ్గా ముసియా కింద ఉన్న చూడండి, అక్కడ ఆసియాకు ముసియాకు ఆ పై భాగం ఉన్నది తుయతేర. ఆ తుయతేరకు పైగా ఉన్నది త్రోయ. ఆ త్రోయ నుంచే కదా పౌలు గారు ఫిలిప్పికి వచ్చారు. అంటే ఇప్పుడు ఆ తుయతేర అనేది ఆసియాలో ఉన్న పట్టణం. ఆసియాలో ఉన్నటువంటి తుయతేర పట్టణానికి చెందినటువంటి ఈవిడ ఎవరు? ఈ లూదియా. ఈవిడ సాయంకాలం కాగానే అక్కడికి వెళ్ళి, అంటే రోజంతా కూడానండి ఆవిడ ప్రతిరోజు కూడా ఊదా రంగు పొడి ఇంటింటికి తిరుగుతూ, పట్టణం అంతా తిరుగుతూ, వీధుల గుండా తిరుగుతూ అమ్ముకుంటూ ఉండేది. కానీ విశ్రాంతి దినం రాగానే ఖచ్చితంగానండి, ఎందుకంటే యూదులకు ఉన్నటువంటి అలవాటు ఎంత నిష్టగా ఉండేవాళ్ళో మనకు తెలుసు కదండి. ఈరోజు మన ఇస్లాం సోదరులను కూడా మనం చూస్తుంటేనండి, శుక్రవారం వచ్చేసిందనంటే నమాజ్ టైం వచ్చేసిందంటేనండి వాళ్ళు షాపులన్నీ కట్టేసుకోవడం మీకు తెలుసు అనుకుంటాను. వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఉంటారో. అందులో రంజాన్ టైంలో ఇంకెంత నిష్టగా ఉంటారో మనం చూస్తుంటాం కదండి. అలానేనండి నిజంగా ఆ రోజు వాళ్ళు విశ్రాంతి దినం రాగానే యూదులుగా వాళ్ళు ఖచ్చితంగానండి మనంతా కూడుకోవాలి. ఈరోజు మనం ఉన్నాం, ఆదివారం పెట్టుకున్నాం మనం. ఏమండి, ఆదివారం బట్టలు ఉతకాలన్నా ఆదివారమే, పెళ్ళికి వెళ్ళాలన్నా ఆదివారమే, ఊరికి వెళ్ళాలన్నా ఆదివారమే. అవునా? ఏంటండి ఈరోజు పనికి వెళ్ళాలన్నా ఆదివారమే, వ్యాపారం అన్నా ఆదివారమే. ఈరోజు మనకు పెద్దగా లెక్కలేదండి. మనకు ఎన్ని మార్లు ఆదివారాలు ఆరాధనకు ఏమండి సమాజంగా కూడుకొనకుండగా మానుకొని మన సొంత పనులకు వెళ్ళలేదంటారు. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఎన్ని వారాలండి మన జీవితంలో యాబ్సెంట్ అయినటువంటి రోజులు ఎన్నో ఉంటాయి మన జీవితంలో. ఎందుకంటే మనకున్నటువంటి నమ్మకం చాలా ఎక్కువలేండి. ఓవర్గా మన ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే అతి విశ్వాసం. ఏదో ఒకటి చేస్తాం దేవుడి కోసం, అది చేసాం కదా చాలా అనేటువంటి నమ్మకం కదండి ఇది.
ఆయన యువకుడు ఒకరోజే కదా, 2 రోజులే కదా, 3 రోజులే కదా, అయినా వాళ్ళల్లో వాళ్ళు మానేయలేదా, వీళ్ళు మానేదా, వాళ్ళతో మానేసరి ఇవన్నీ వద్దండి. ఇవన్నీ తప్పండి. అవన్నీ మీ మంచి కోసం చెప్తున్నాను. సమాజముగా కూడుకొనట మానక అంటాడు పౌలు గారు చివరికి వచ్చేటప్పటికి హెబ్రీ పత్రికలో. మీరు సమాజముగా కూడుకొనట మీరు మానక ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అన్నాడు. ఎక్కువగా అన్నాడు. ఎక్కువ ఏమో పక్కన పెట్టండి, కనీసం వారంలో ఒక రోజు కూడా. ఎక్కువ అన్న సంగతి పక్కన పెట్టండి. ఎక్కువ అన్నది కాదు, కనీసం వారములో ఒక రోజు సమాజముగా కూడుకోవడానికి కూడా మనకున్నటువంటి పనులను మనం విడిచిపెట్టలేక, వదులుకోలేక, అవసరమైతే సహవాసాన్నైనా వదులుకొని మనం వెళ్ళిపోతామే తప్ప, ఏమంటే సహవాసంగా కూడుకోవాలి అని మన పనులన్నీ వదులుకొని వచ్చిన సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా? ప్రశ్న మీకు అర్థమైందా? సమాజముగా కూడుకోవడానికి మీకున్న పనులన్నీ విడిచిపెట్టి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సంఘానికి లేదా చర్చికి? కానీ మీకున్న పనుల కొరకు, మీకున్న వ్యాపారాల కొరకు, మీకున్న విందులు వినోదాల కొరకు అవసరమైతే సహవాసాన్నైనా మానుకున్న రోజులు ఉన్నాయంటారంటే ఇది రెండవదే కరెక్టు. మీకున్న మీ ఆనందాల కొరకు, మీ సంతోషాల కొరకు, మీ ఉపాధి కొరకు మీరు సహవాసాన్నైనా మానుకున్నారేమో తప్ప సహవాసం కొరకు వాటిని ఎప్పుడైనా మీరు మానుకున్నారా? మనకు తెలియలేదండి సహవాసం యొక్క ప్రాముఖ్యత. ఆయనేమో పౌలు గారు చివరికి వచ్చేటప్పటికి ఎక్కువ 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 అన్నాడు. ఎక్కువ పోడా, ఉన్నది ఒకరోజు, ఆ ఒకరోజు కూడా నేను వెళ్ళను అంతే. ఆహా, ఎంత నిర్లక్ష్యం నాయన నీకు నిజంగా సహవాసం అంటే, ఎంత నిర్లక్ష్యం నాయన నీకు సంఘం అంటే. ఏంటి నీకున్న ధైర్యం? ఎందుకు నువ్వు అలా అవుతున్నావు? రోజు రోజుకి అది ఆఖరికి నిన్ను ఎంత భ్రష్టుడిగా మార్చి, ఆఖరి లోకానికి నిన్ను ఆకర్షితుడిగా మార్చేసి నిన్ను దేవునికి విరోధిగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీకు తెలియదు, ఏదైనా చిన్నగానే ప్రారంభం అవుతుంది, ఆ తర్వాతనే పెరిగి పెద్దది కూర్చుంటుంది. అందుకే ఎక్కడ కూడా మీరు అవకాశం ఇవ్వకండి. ఇక్కడ మనం చూస్తుంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడుతుంటే ఆవిడ విన్నది కాదు, ఆ దేవుడట ఆమె హృదయాన్ని తెరిచాడట. వెంటనే జరిగిన పని ఏంటి చూస్తారండి అక్కడ. ప్రభు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచాను. వెంటనే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం వెంటనే పౌలు గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంట్లో అందరిని కూర్చోబెట్టింది, వాళ్ళందరికీ వాక్యం వినిపించేసింది, వాళ్ళందరిలో కూడా మారుమనసు వచ్చేసింది. వెంటనే పౌలు గారి ద్వారా వారి కుటుంబం అంతా కూడా బాప్తిస్మం తీసేసుకున్నారండి. సూపర్ అండి. అంటే ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదట రక్షణలోనికి వచ్చినటువంటి కుటుంబంగా లూదియా కుటుంబం మనకు కనబడుతుంది. ఒక స్త్రీ ద్వారా యూరప్ ఖండంలో ఫిలిప్పి పట్టణంలో రెండవ ప్రయాణంలో ఒక స్త్రీ ద్వారా సువార్తకు దేవుడు సంఘానికి తెరతీశాడా? అవును, వెరీ గుడ్. ఇంకా తర్వాత చూద్దామా. ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, అయ్యా నేను నిజంగా నేను ప్రభువును విశ్వసించని బాప్తిస్మం తీసుకున్నానని మీరు అనుకుంటే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. మా ఇంటికి వచ్చి వెళ్ళిపోండి అనలేదండి, మా ఇంటికి వచ్చి వెళ్ళిపోమనలేదండి. ఆ మాట మీరు క్యాచ్ చేయాలి. ఆ మాట, మా ఇంటికి వచ్చి వెళ్ళిపోండి, అయ్యగారు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళరా అని అడుగుతారు మీరు. అనే ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళిపోరా అని అడుగుతారు. కానీ ఇక్కడ ఆవిడ అలా అంటాం లేదు. అందుకే ఆవిడ గురించి దేవుడు దైవభక్తి కలిగిన స్త్రీ, అందుకే ఆవిడ గురించి దైవభక్తి కలిగిన స్త్రీ అన్నాడు. నీ గురించి ఉడతా భక్తి కలిగిన స్త్రీ, నామకార్థ భక్తి కలిగిన స్త్రీ అని నీ గురించి చెప్తాడేమో. చూసుకో ఒకసారి. అమ్మా బాధపడకే, వాస్తవం చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇది కరోనా టైం కాదు, దేవుడు మన అందరినీ ఏమంటే సెట్ చేసే టైం, మనల్ని మనం సరి చేసుకునే టైం ఇది. ఓకేనా? రైట్. అప్పుడు నా ఇంటికి వచ్చి ఉండండి, నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని బ్రతిమిలాడి, ఇంకోటి చెప్పమంటారా, అసలు బలవంతం చేసిందటండి.
మమ్మును బలవంతం. అలాంటి పౌలు ఒక్కటే కాదండి బాబు, ఈ పౌలు గారికి టీం ఉంది కదా. పౌలు గారు ఉన్నారు, శీల గారు ఉన్నారు, లూకా గారు ఉన్నారు, తిమోతి గారు కూడా యాడ్ అయిపోతారు. రెండో ప్రారంభంలో 16 ప్రారంభంలో మీరు చూస్తే ఏంటి పౌలు, శీల, తిమోతి, లూకా, ఇంకా పేర్లు లేకుండా ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో పౌలు గారితో పాటు మనకైతే తెలియదు. కానీ ఏంటి ఇంతమందిని ఈ లూదియా వాళ్ళ ఇంట్లో ఉండమని బలవంతం చేస్తుందా? ప్లీజ్ ఇగో నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను అని మీరు నమ్మితే, బాప్తిసం తీసుకున్నారు కుటుంబమే కదా, నేను ప్రభువునందు నిజంగా విశ్వాసం ఉంచి నేను బాప్తిసం తీసుకున్నానని అని మీరు నమ్మితే ఎలా ఇరకాటంలో పెట్టింది చూడండి అమ్మగారు, లూదియా గారు. అంటే ఖచ్చితంగా పౌలుని మా ఇంట్లో పెట్టుకోవాలి, పౌలు గారితో పాటు ఉన్న వీళ్ళందరినీ మా ఇంట్లో పెట్టి వీళ్ళకి మంచి చెడ్డ నేను చూసుకోవాలి. మంచి చెడ్డ చూసుకోవటమే కాదు, వీళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు మా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఫిలిప్పీ సంఘ చరిత్ర ఇందులో మొట్టమొదట లూదియాతో ప్రారంభమైంది. బాగుంది. నెక్స్ట్ రెండో విషయం 16వ వచనం. రెండోది ఏం జరుగుతుందో చూద్దాం. మేము అంటే అక్కడ మళ్ళీ ఆయన ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఎవరు? లూకా గారు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, అక్కడి నుంచి ప్రార్థనా స్థలం నదీ తీరం. ఏమండి, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుకొని ఒక చిన్నది. అక్కడ యజమానులు ఉంటారు. యజమానులు ఏమంటే ఆ రోజుల్లో బానిసత్వపు వ్యవస్థ ఉందని మీకు చెప్పాను కదా, బానిసలు కొనేస్తుంటారు పిల్లలను. ఏమంటే ఆడపిల్లలైనా మగపిల్లలు కొనేసుకొని వాళ్ళ ఇంట్లో పనికి పెట్టుకుంటూ ఉంటారు. అయితే అందులో ఒక చిన్నదాన్ని వీళ్ళు కొనుక్కున్నారు. కొంతమంది యజమానులు కొనుక్కోవటం వలన దానికి ఒక రకమైన దయ్యంలో పుతోను అని అంటే అర్థం ఏంటంటే దయ్యంలో అదొక రకమని కాదు. అక్కడ పుతోను అని అంటే ఇప్పుడు బైబిల్లో మనకు మూగదయ్యం చెవిటి దయ్యం అని బైబిల్లో రాయబడిందండి. మూగదయ్యం చెవిటి దయ్యం అంటే దయ్యం మూగదనా, అలా అని దయ్యం చెవిటిదనా? దయ్యంలో మూగదయ్యాలు చెవిటి దయ్యాలు కూడా ఉంటాయి. అంటే ఆ దయ్యం వాడిలో ప్రవేశించటం వలన వాడి చెవులు పనిచేయలేదు, దయ్యం వాడిలో ప్రవేశించటం వలన వాడికి మాట పడిపోయింది. అందువల్ల మూగా చెవుడు అనేటువంటి పదాలు అక్కడ ఉపయోగించబడ్డాయి. అలానే ఇక్కడ సోది చెప్పుట చేత అన్నారు చూసారా, ఆ సోది చెప్పేటువంటి ఆ లక్షణం కలిగినటువంటి ఆ వ్యక్తులను పుతోను అను దయ్యం పట్టిందని చెప్పేవాళ్ళనమాట. అంతే, ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ పుతోను అను దయ్యం పట్టింది. ఏమంటే అమ్మాయి దగ్గరికి రావటం, అనేక మంది ఆ సోది చెప్తూ ఉండటం, ఆ సోది చెప్పటం వల్ల వీళ్ళంతా డబ్బులు రావటం, ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి యజమానులకు వాళ్ళకి ఇవ్వటం, ఇలా ఈ అమ్మాయిని ఇలా బిజినెస్గా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారండి, వ్యాపారంగా చూశారు. అయితే ప్రతిరోజు పౌలు గారు, శీల గారు దాని సోది చెప్పేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి వాళ్ళు వెళుతున్నారట ప్రార్థనా స్థలానికి. అయితే రోజు ఆమెను చూసినప్పుడు ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, అమ్మో ఈ మనుషులు మామూలు వ్యక్తులు కాదు, సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణా మార్గం ప్రచురించేవారై ఉన్నారని చెప్పి రోజు కేకలవే చెప్తుందటండి. ఇలాగున అనేక దినములు చేయుచుండి గనక పౌలు గారు కూడా విసిగిపోయి ఆమె వైపు తిరిగి వదిలిపో అని గద్దించిన మరుక్షణమే వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దయ్యం ఆమెను విడిచిపెట్టేసిందట. ఎప్పుడైతే దయ్యం వదిలిపెట్టేసిందో సోది చెప్పడం బంద్ చేసింది. సోది చెప్పడం ఎప్పుడైతే బంద్ చేసిందో వాళ్ళకు డబ్బులు రావడం ఆగిపోయాయి. డబ్బులు ఎప్పుడైతే రావడం ఆగిపోయాయో ఇప్పుడు యజమానులు ఉంటారు కదా, కొనుక్కున్న వాళ్ళేమంటారు, అమ్మ బాబు వీడెవడరా అసలు, వీడు వచ్చేసి ఇక్కడ దీనిలో ఉన్న దయ్యాన్ని వదలగొట్టడం వల్ల డబ్బులు రావటం, ఆ డబ్బులు రాకపోవటం వల్ల మనకు వ్యాపారం అంతా కూడా లాస్ అయిపోయింది. కనుక ఇప్పుడు ఇలా దయ్యాన్ని వెళ్ళగొట్టినటువంటి ఈ పౌలు అనేవాడిని, శీల అనేవాడు వీళ్ళు ఎక్కడున్నారు చూడండి, అంతే ఇంకా అని మొత్తానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు చూద్దాం. 19. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఇచ్చుకొని పోయిరి. అంత న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. అప్పుడు ఈ మనుష్యులు చెప్తున్నారండి, ఇక న్యాయాధిపతుల యొద్ద కూర్చోబెట్టారు. ఇక గొడవ అంటే మనకి బాగా సందడిగా ఉంటుంది, సరదాగా ఉంటుంది కదండి. ఇంటి పక్కన 2-3 గొడవ అరుచుకుంటున్నారు అనుకోని, ఇంట్లో ఉన్న మనం పడుకున్నా లేచి వచ్చేసుకు అలా చూస్తుంటాం. మనకి చాలా ఇంట్రెస్ట్ అండి అవి. వాక్యం అంటే ఎవడు రాడండి, గొడవ పడుతున్నారంటే వచ్చేస్తారు, కొట్టుకుంటారంటే అబ్బో ఇంకా 100 మంది గుంపుగా ఇదే పోతారండి. ఎందుకంటే మనకు వాటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అండి మంచి వాటి మీద మనకు ఉండదు కదా. జనరల్గానండి పెళ్లి శబ్దం బయట వాయిద్యాల శబ్దం అయిందనుకోండి, పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటారు బయటికి. చాటింపు వేస్తారు అనుకోండి, పరిగెత్తుకుని బయటికి వెళ్ళిపోతుంటారు. గొడవ పరిగెత్తుకుని బయటికి వెళ్ళిపోతుంటారు. ఇంకేముంది, ఇక్కడ పౌలుడు శీల అనేటువంటి వాళ్ళంటే ఇది తప్పు చేశారట, వారికి ఏదో జడ్జిమెంట్ ఉందట, ఏదో గొడవ అవుతుందని చెప్పగానండి పొలోమని అంతా కూడిపోయారండి. ఇక పవిత్రుల్లాగా వచ్చేసారు అందరూ కూడా, పరిశుద్ధుల్లాగా, ఏ తప్పు చేయని వాళ్ళలాగా పౌలు గారిని శీల గారిని నిలవపెట్టారండి అక్కడ.
జనసమూహం మధ్యలో జడ్జిస్ వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారండి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, యజమానులు ఉన్నారు కదండి, ఆ పుత్రుల యజమానులు ఇప్పుడు అడుగుతున్నారు, ఏంటి చెప్పండి, ఏంటయ్యా ఏం తప్పు చేశారు వీళ్ళు పౌలు శీల అనే వ్యక్తులు, చెప్పండి మీరు మాట్లాడండి అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, యజమానులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఈ మనుష్యులు యూదులు, వీళ్ళు యూదులు, మరి మనమెవరో? మన రోమియులు. ఎందుకంటే రోమ పౌరసత్వం ఉంది కదా ఆ పట్టణంలో, ఎక్కువ మందికి చెప్పాను కదా, మనమేమో రోమియులం ఈ పట్టణంలో, వీళ్ళు వచ్చేసేమో యూదులు. అంటే పౌలు గారికి రోమ పౌరసత్వం ఉందన్న సంగతి ఇంకా అప్పటికి తెలియదండో వాళ్ళకు, ఇంకా తెలియదు వాళ్ళకి, ఇంకా అప్పటికి ఆ విషయం తెలియదు వాళ్ళకు. అలానే పౌలు గారు కూడా చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు, అసలు ఆయనకి అవకాశం ఇవ్వలేదేమో, వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే యూదులంతా కూడా గవిని బయట నది తీరమున వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారంటే, వాళ్ళతో కలిసి ఉన్నారంటే వీళ్ళు యూదులని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇక వీళ్ళు రోమియులమైన మనము అంగీకరించుటకైనను చెప్తున్నారు కదా, రోమియులమైన అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని అనేకమైన ఆచారాలు వీళ్ళు ప్రకటిస్తున్నారు. కనుక వారి పట్టణాన్ని అంతా గలిబిలి చేస్తున్నారని చెప్పగానే ఇంకేముందండి, ఏంటంటే మన రోమియోలకు ఉన్నటువంటి మన ఆచారాలు అంటే వాళ్ళకంటూ కొన్ని దేవతలు ఉంటాయి, ఆ దేవతలకంటూ అలాంటి వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి కదండి. ప్రతి దేశానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ప్రతి తెగలో కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలు ఎప్పుడు కూడా ఇవి చాలా సెన్సిటివ్ విషయాలండి. ఇవి జనరల్గా మన దేశంలో కూడా మీరు చూడండి, వీళ్ళు మన ఆచారాలు కాదంటున్నారండి, మన సాంప్రదాయాలు కాదంటున్నారు అనగానే ఆటోమేటిక్గా తెగ కోపం వచ్చేస్తుంటుంది అందరికీ. జనరల్గా చెప్తున్నాను, అంటే అదొక సెంటిమెంట్గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు, రెచ్చగొట్టడానికి ఆ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు అందరూ కూడా. వాస్తవానికి వాళ్ళు అన్నది లేదు, ఏమీ లేదులే, కానీ జనాలు వెంటనే ఆవేశపరులై ఉద్రేకంతో వాళ్ళ మీద పడిపోవాలి, గొడవకు రావాలి, రోడ్డు మీదకి రావాలి, గుంపులు అయిపోవాలి అని అంటే ఇలాంటి మాటలు చెప్పాలి, సెన్సిటివ్ విషయాలు. అందుకే రెచ్చగొడుతుంటారనమాట. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళు రోమియులమైన మనము ఆచరించుటకైనను అలానే ప్రకటించుటకైనను అంగీకరించుటకైనను వీలు లేని అనేకమైనటువంటి మన ఆచారాలను తప్పు అంటున్నారు, దీని పట్టణాన్ని అంతటి గలిబిలి చేసేస్తున్నారు వీళ్ళు అని చెప్పగానే ప్రజలు వెనక ముందు ఏమీ ఆలోచన చేయకుండా ఏమంటే అన్యాయంగానండి జనసమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చి పడిపోయారటండి. పౌలు గారి శీలం అండి, అంతమంది పడ్డారేమో, దొమ్మిగా అంటే గుంపుగా వచ్చి వారి మీద పడిపోయారట. అంతేకాదు న్యాయాధిపతులు వీళ్ళు ఎలాంటి తీర్పు చెప్తున్నారు చూడండి, వారి వస్త్రాలు లాగేసేయండి అన్నారండి. పౌలును శీలను వారి వస్త్రాలు లాగివేసి వారిని అక్కడ నిలవపెట్టేశారండి. ఏం తప్పు చేశారండి పౌలు శీలలు? ఏం అన్యాయం చేశారండి? ఏం ద్రోహం చేశారండి వాళ్ళు? ఎంత అన్యాయం చూశారంటే, ఏమంటే నిజంగా మొట్టమొదటిగా అడుగుపెట్టాడు యూరోప్లో, అందులో ఫిలిప్పీన్ ఎంచుకున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అండి. అలా వస్త్రాలు లాగివేసి బెత్తములతో కొట్టమని ఆజ్ఞ ఇచ్చేసారటండి. చాలా దెబ్బలు కొట్టారటండి బెత్తాలతో, ఎందుకంటే వస్త్రాల మీద ఉన్నప్పుడు దెబ్బలు సరిగ్గా తగలవేమోనని వస్త్రాలు తీయించేశారు, తీయించి మరీ కొట్టించారు. చాలా దెబ్బలు కొట్టారట. అలా చాలా దెబ్బలు కొట్టేసిన తర్వాత అప్పుడు వారిని మరలా చెరసాల అధిపతిని పిలిచి, ఇదిగో ఈ అన్యాయస్తులను, ఈ ద్రోహులైన వారు, మన రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వీళ్ళను మీరు లోపల చెరసాలలో పెట్టండి, లోపల చెరసాలకు పెట్టే ముందు వీరిని చాలా జాగ్రత్తగా మీరు కనిపెట్టాలని చెప్పి అధిపతికి ఆజ్ఞ ఇచ్చేశారండి. అప్పుడు అట్టి ఆజ్ఞ పొందిన అతను వారి లోపల చెరసాలలోనికి త్రోసివేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించేశారటండి. ఒక రకమైనటువంటి చెక్కతో చేయబడినటువంటి ఏమంటే బొండ అంటారు దాన్ని. అంటే వీళ్ళ రెండు కాళ్ళు కూడా అందులో బంధించి సంఖ్యల చేత కట్టేస్తారనమాట. బొండ అంటే ఏమంటే వారి కాళ్ళకు బొండ వేసి గట్టిగా బిగించేశారు, చెక్క సంఖ్యలు అంటారు. ఏమంటే అయితే మధ్యరాత్రి కాగానే పౌలు శీలలు లేచారు, పాటలు పాడుతున్నారట, ప్రార్థన చేస్తున్నారట. అప్పటికి లోపల ఉన్నటువంటి ఖైదీలంతా కూడా ఆ పాటలకు, ఆ ప్రార్థనలకు వాళ్ళంతా విన్నారట. వినటమే కాదండి, ఆ రోజు రాత్రి వాళ్ళ పాటలకు, ప్రార్థనలకు అంతలోనే చెరసాల వారి బంధకాలన్నీ ఊడిపోవటం, పునాదులు కదిలిపోవటం, చెరసాల తలుపులు తెరవబట్టం, సంఖ్యలు ఊడిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, పునాదులు కదిలిపోయాయి. ఇంకేముంది, తలుపులు తెరవబడ్డ, సంఖ్యలు ఊడిపోయాయంటే ఇంక ఇప్పుడు ఏ ఒక్క ఖైదీ ఉంటా లోపల, ఎవ్వడు ఉండడు, ఇక అంతా పరారైపోయి ఉండొచ్చు. అందులో పౌలు శీలలు అయితే మరీ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పారు కదా జడ్జెస్, వీళ్ళిద్దరిని చాలా జాగ్రత్త కనిపెట్టమని, వీళ్ళు కూడా పరారైపోయి ఉండొచ్చు. ఇంకేముంది, వీళ్ళు వెళ్ళిపోయి లోపల ఉన్న ఖైదీలు కూడా వెళ్ళిపోతే ఇప్పుడు అసలే రోమా ప్రభుత్వం, ఆ రోజుల్లోనండి రోమా ప్రభుత్వం ఎంత కఠినంగా ఉండేది అని అంటే, ఏ ఒక్క ఖైదీని ఏ ఒక్క ఖైదీ పారిపోయినా, ఏ ఒక్క ఖైదీ తప్పించుకున్నా ఆ చెరసాల అధిపతికి కానీ సైనికుడికి కానీ వెంటనే మరణశిక్ష అమలు చేసేవారు. ఇది మీకు అర్థం కావడం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురు గారి విషయంలో, పేతురు గారిని చెరసాలలో పెడతారు
కదా 12వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 16 మంది సైనికులు ఆయన చుట్టూ ఉంటారు. కానీ మధ్యరాత్రి కాగానే దేవదూత వచ్చేసి పౌలు గారి పక్కన ఆయన్ని వెన్ను తట్టేసి నిలబెట్టి పౌలు గారిని పేతురు గారిని అలా పట్టణం దాటేంత వరకు తోడుగా ఉంటుంది కదా. ఆ రోజు 12వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ పేతురు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు. అంటే ఆ సమయంలో హేరోదు తెల్లవారేసరికి లోపల పేతురు లేడు. ఎవరు పేతురు గారికి కావలగా ఉన్నవారు? ఎవరు? పలానా సైనికులు. పిలిపించేసేయండి, చంపించేసేసేయండి. ఎందుకు? నీకు అప్పగించబడినటువంటి ఒక ఖైదీ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు తెలియకుండా ఒక ఖైదీ ఎలా తప్పించుకుంటాడు? కనుక అంటే వాళ్ళకున్నట్టు రూల్స్లో, వాళ్ళకున్నటువంటి సిస్టంలో, శిక్షలలో ఒక్క ఖైదీ తప్పించుకున్న ఉద్యోగం పోవటం కాదు, ప్రాణం పోతుందన్నమాట. అందుకేనండి ఇంత జరిగిపోయింది, తలుపులు తిరగబడ్డాయి, సంఖ్యలు ఊడిపోయాయి అంటే ఖైదీలంతా కూడా ఖచ్చితంగా పారిపోయి ఉంటారు. తెల్లవారితే రోమ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చంపేస్తుంది. ఆ రోమ ప్రభుత్వం చంపే లోపే నేనే చచ్చిపోతే అయిపోద్ది కదా అని చెరసాల అధిపతి కత్తి తీసుకుని తను చంపుకోబోతాడు. అప్పుడు వెంటనే పౌలు గారు అంటారు, అయ్యా మీరు ఎవ్వరు ఏ హాని చేసుకోకూడదు, నువ్వు ఏ హాని చేసుకోకూడదు, మేమందరం ఇక్కడే ఉన్నాము అనగానే ఆశ్చర్యపోయాడు చెరసాల అధిపతి. ఏమంటే దీపం పట్టుకొని లోపలికి అలా వచ్చి చూస్తే అప్పుడు పౌలు ఉన్నాడు, శీల ఉన్నాడు. పౌలు శీలలే కాదు, చూసారా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఆ దీపం పట్టుకొని లోపలికి వచ్చేసరికి ఆ పౌలు శీల వారిద్దరూ ఆ సంఖ్యలు వాళ్ళకి చెక్క బోండా అంటే అదే అనమాట. అది ఆ బోండా అంటే ఏమంటే వారితో పాటు ఖైదీలందరూ కూడా అందులోనే ఉండిపోయారు. ఏమంటే పౌలు శీలలు అంటే దైవజనులు కనుక, భక్తులు కనుక వాళ్ళు ఉన్నారంటే పర్వాలేదండి. మిగతా వాళ్ళు ఎందుకు ఉండాలి చెప్పండి? అంటే మిగతా వాళ్ళకు కూడా పౌలు శీలల పాటల ద్వారా, ప్రార్థన ద్వారా వాక్యం వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. నిజమే, 100% అండి. ఇంకనండి అదే రాత్రి మధ్యరాత్రి అయిపోయింది, అప్పటికి 12 గంట అయిపోయింది. ఆ తర్వాతనండి ఇంక మాటలు విన్న తర్వాత వెంటనే ఆ చెరసాల అధిపతి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అండి? అప్పుడు అయ్యా లోపలికి తీసుకుని వెళ్ళిపోగానే అయ్యలారా రక్షణ పొందడం నేను ఏం చేయాలో చెప్పాను అంటే ఈయన కూడా వింటున్నాడు ఆ పాటలు. ఈయన కూడా విన్నాడు ఆ ప్రార్థన. ఆ పాటల్లో, ఆ ప్రార్థనలో ఉన్న వాక్యాలు విన్నటువంటి ఖైదీలు, ఆ విన్నటువంటి చెరసాలాధిపతి పౌలు గారి దగ్గరకు వచ్చి నెమ్మదిగా పౌలుశీల దగ్గరకు వచ్చి అయ్యలారా నాకు రక్షణ కావాలి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 47 వచ్చిన వాళ్ళు 3000 మంది పేతురు గారి దగ్గరకు వచ్చి అయ్యా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని పేతురు గారిని ఎలా అడిగారో ఇక్కడ చెరసాలాధిపతి కూడా అలానే అడుగుతున్నాడు. ఏం లేదు, యేసుప్రభువుని నమ్ముకొని మారుమనసు పొంది బాప్తిసం పొంది సరిపోతుంది అన్నాడు. వెంటనే చెరసాలాధిపతి ఏం చేసిన తెలుసా? రాత్రి పౌలుశీలను ఆయన పూచి మీద ఆయన రిస్క్తో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి అప్పటికి 2-3 అయిపోయి ఉండొచ్చు కదండి. ఆ తలుపు తట్టగానే భార్య పిల్లలంతా లేచారు. ఏంటండి ఈ టైంలో? వీళ్ళెవరండి? పౌలుశీల ఖైదీలు. మరి వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారండి? అమ్మ వీళ్ళు ఖైదీలే కాదు, దైవజనులు వీళ్ళు మనకి ఈ టైంలో వాక్యం చెప్తారని. కానీ ఈ టైంలో వాక్యం అని అనలేదండి భార్య, ఈ టైంలో వాక్యం అని పిల్లలు కూడా అనలేదండి. అమ్మో అలా అయితే కూర్చున్నామని వాళ్ళు అక్కడ కూర్చున్నారండి. వాళ్ళకి అసలు ఏమీ తెలియదండి, ఏమీ తెలియదు. వాళ్ళు ఆ టైంలో వాక్యం అంటే కూర్చున్నప్పుడు అన్ని తెలిసినటువంటి మనం మాత్రం ఆ టైంలో వాక్యం చదవం, వాక్యం చెప్తానంటే అసలు మనం వింటామా? 10 ఏంటంటేనే మొత్తం క్లోజ్ అంతే. ఇంకా ఏమండి ఆ పరిస్థితుల్లో వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం వినిపించేశాడు. అంతేకాదు 5-4 తెల్లవారుజామున ఆ టైంలో కుటుంబం మొత్తానికి పౌలుశీలలు బాప్తిసం ఇచ్చేశారు. మళ్ళీ 6 లోపు మళ్ళీ వచ్చి జైల్లో ఉన్నారంటే ఈలోపు అంటే రాత్రి నుంచి జరిగిన కార్యక్రమం చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఏంటి? ఇది కూడా ఫిలిప్పీలో. ఇప్పుడు తెల్లవారిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దామా? తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత 35 వచ్చిన ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులు విడుదల చేయమని ఇంకా అయ్యా ఆ మనుషులు విడుదల చేయండి, వాళ్ళు ఆరోపించారు లేక సరైన సాక్ష్యాలు లేవు, చాలు ఈ శిక్ష చాలు, విడుదల చేయమని చెప్పేసి బట్టలు పంపించగానే చెరసాల నాయకుడు ఈ సంగతులు అధిపతి రక్షణ పొందాడు కదా, ఈ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పౌలుశీల మీకు గుడ్ న్యూస్, జడ్జెస్ మిమ్మల్ని న్యాయపత్రం మిమ్మల్ని విడిచిపెట్టేయమన్నారు అనగానే అప్పుడు పౌలు గారు మాట్లాడుతూ అయితే పౌలు ఏంటంటే న్యాయము విచారింపకనే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడేమో రహస్యంగా వెళ్ళగొడతాడా? బహిరంగముగా మమ్మల్ని కొట్టించి, బహిరంగంగా మమ్మల్ని శిక్షించి, అసలు మేము ఎవరమో ఏంటో కనీసం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అంత దారుణంగా అవమానపరిచి శిక్షించి లోపల పెట్టి ఇంత టార్చర్ పెట్టి ఇప్పుడేమో చాటుగా సీక్రెట్గా వెళ్ళిపోండి అని చెప్తాడా? నో, మేము వెళ్ళం, ఇందులోనే ఉంటాం అనేసాడండి పౌలు శీల. ఏంటి ఈ మాటలు వచ్చినటువంటి భటులు విన్నారు. ఏంటి వీళ్ళు రోమీలా? ఏంటి అధిపతి కూడా ఆశ్చర్యపోయి ఏంటి మీరు రోమీలా అనగానే అవును నేను రోమియుడని అప్పుడు నోరు విప్పాడండి పౌలు గారు. ఎప్పుడైతే నేను రోమియుడు అని చెప్పేసి అని పౌలు గారు చెప్పారో వెంటనే ఈ మాట విన్న తర్వాత భటులు వెంటనే వెళ్ళి అధిపతులకు చెప్తున్న న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళగానే ఏంటంటే వాళ్ళిద్దరు రోమీలా? ఏంటి పౌలు అనే వ్యక్తికి రోమ పౌరసత్వం ఉందా అనగానే ఇప్పుడు న్యాయాధిపతులు పరిగెత్తుకుని వచ్చేసారని జైలు దగ్గరకు, జడ్జిసే పరిగెత్తుకుని వచ్చేసారు. ఏంటి మీరు రోమీలా? మీకు రోమ పౌరసత్వం ఉందా? ఈ మాట ముందు చెప్పద్దు. ఎక్కడ చెప్పనిచ్చారు?
ఎక్కడ చెప్పనిచ్చారయ్యా మీరు? ఎక్కడ మాకు అవకాశం ఇచ్చారు చెప్పండి? అందరిలో భయంకరంగా కొట్టించేది సీక్రెట్ పంపించేస్తారంటారా అనగానే వాళ్ళు బ్రతిమలాట ప్రారంభించేశారండి. వాళ్ళు న్యాయాధిపతులు అయ్యో అయ్యో పొరపాటు అయిపోయింది, అయ్యో తప్పైపోయింది అయ్యా, దయచేసి మీరు వెంటనే ఈ విషయానికి ఎవరికి చెప్పండి. ఎందుకంటే రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులను విచారణ చేయకుండా వారిని శిక్షించే అధికారం లేదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఆ భయంతో బ్రతిమలాడుకుంటున్నారు. ఎవరికి క్షమించమని అంటున్నారు న్యాయాధిపతులు. క్షమాభిక్ష పెట్టాడు పౌలు గారు. సరేలే, ఏంటండి అంత మంచివాడు, ఎంత దారుణంగా చేశారండి ఆయన్ను. వెంటనే బయటకు వచ్చేసారండి. ఇక 39 వారిని బతిమాలుకొని, ఆ పదం చూడండి అక్కడ, వారిని బతిమాలుకొని వెలుపలకు తీసుకొని పోయి పట్టణము విడిచిపోండి అని వారిని వేడుకున్న, చేతులకి దండం పెడతారంట, వేడుకున్నారట న్యాయాధిపతులు. అప్పుడు వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి, చివరి మాటగా, వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి, అంటే లూదియా ఇంట్లో సహోదరులను చూచి వారిని ఆదరించి అన్నాడు. అంటే లూదియా ఇంట్లో ఎవరున్నారనమాట? సహోదరులు అంటే క్రీస్తునందు సహోదరులు అంటే సంఘం. అంటే సంఘం ఎక్కడుందనమాట? ఇప్పుడు ఫిలిప్పి పట్టణంలో లూదియా ఇంట్లో సంఘం ఉందా? అవును. ప్రియమైన దేవుని పిల్లలారా, లూదియా కుటుంబాన్ని చూశారు, పరామర్శించారు, సంఘస్థులు పిలిచారు, వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు పౌలు గారు, శీల గారు, ఏమండి లూకా గారు అక్కడే ఉండిపోతారు. వీళ్ళు మాత్రం అక్కడి నుంచి ఇక పైకి, అక్కడి నుంచి తెస్సలోనికి వెళ్ళినట్టుగా మనం చదువుకుంటాం. అది తర్వాత అధ్యాయంలో మనకు అనిపించేది. ఆయన ఇక్కడ వరకు మనకు అవసరమైన విషయం ఏంటంటే, పౌలు గారు మొట్టమొదటి రెండవ ప్రయాణంలో ఆయన యూరప్లో ఫిలిప్పీలో ఫస్ట్ టైం అడుగుపెట్టగానే లూదియా అనేటువంటి భక్తి పరాలని స్త్రీ వాక్యం విన్నది. ఆవిడ తన మనసును ప్రభుకి ఇచ్చేసింది. అంతేకాక తన కుటుంబాన్ని అంతటినీ కూడా మార్చుకుంది. అంతేకాక వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘాన్ని ప్రారంభించింది. పుతోనున్న దయ్యం పట్టిన చిన్నదాన్ని బాగు చేశాడు ఆ ఫిలిప్పి పట్టణంలో పౌలు గారు. దానికి యజమానులు కోప్పడ్డారు. పౌలు శీలను బహిరంగంగా ప్రజలందరి ముందు తీసుకుని వచ్చి వారి పైన ప్రజలందరినీ కూడా పడేటట్టుగా చేసి వారి వస్త్రాలు లాగివేసి బెత్తములతో కొట్టించి చెరసాలలో పెట్టారు. కానీ చెరసాలలో పెట్టిన తర్వాత ఆ చెరసాల అధిపతి కూడా ఆ రక్షణ పొందుకున్నవాడిగా మారిపోయాడు. అతను కూడా ప్రభువుని అంగీకరించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆ తర్వాత మరలా పౌలు శీలలు జైలు నుంచి విడుదలవ్వటం, మళ్ళీ లూదియాకి ఇంటికి వెళ్ళిపోవటం. అంటే ఇక్కడ సంఘ స్థాపనలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. అంటే ఈ విధంగా ఫిలిప్పి పట్టణంలో సంఘం ప్రారంభమైనది కనుక ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మాటలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటి ఫిలిప్పి పట్టణం ఎక్కడుంది? 2 ఫిలిప్పి పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది? 3 అసలు మొట్టమొదటిగా పౌలు గారు ఆ ఫిలిప్పి పట్టణానికి ఎప్పుడు వెళ్ళారు? 4 వెళ్ళిన తర్వాత ఎలా సంఘం ప్రారంభమైంది? ఇప్పటివరకు చెప్పుకున్నదంతా ఇది ఫిలిప్పి పట్టణ లేదా ఫిలిప్పి సంఘ చరిత్ర. ఇది కాక పౌలు గారు ఆ తర్వాత మరో 2 మార్లు కూడా పౌలు గారు ఆ చివరి 3వ ప్రయాణంలో 2 మార్లు పౌలు గారి మరల ఇక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాదు పౌలు గారికి ఇష్టమైనటువంటి సంఘం ఫిలిప్పి సంఘం. ఎందుకు పౌలు గారికి ఫిలిప్పి సంఘం అంటే చాలా ఇష్టం? ఈ విషయాలు రేపు మనం పత్రిక పరిచయ భాగంలో రేపు మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు సంఘ స్థాపన ఎలా జరిగింది లేదా సంఘ చరిత్ర అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పటివరకు చెప్పుకున్నాం. మరి ఈ సంఘానికి పౌలు గారు పత్రిక ఎందుకు రాశారు? ఎక్కడి నుంచి రాశారు? వ్రాయటంలో ఉన్న ఆయన ఉద్దేశం ఏంటి అసలు? ఆ తర్వాత రాసినటువంటి విషయాలలో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి? ఎక్కడి నుంచి రాశాడు? ఎప్పుడు రాశాడు? ఎందుకు రాయవలసి వచ్చింది? ఇంతకీ పత్రికలో ఏముంది? మరలా 4 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు రేపే మాట్లాడుకుందామని నేను ఆలోచన చేస్తున్నాను. కారణం ఏంటంటే ఈరోజు ఇది చెప్పి మరలా వచ్చే వారం వరకు ఆగి మరలా అప్పుడు మాట్లాడడం వలన మరలా ఈ విన్న విషయాలని మీరు మర్చిపోతారేమో. రేపు పత్రిక గురించి పరిచయం చేసేస్తే కంప్లీట్గా ఫిలిప్పి పత్రిక అనేది మనం ప్రక్కన పెట్టేసి మళ్ళీ ఎల్లుండి నుంచి మన రాజుల చరిత్ర మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కనుక మీరంతా కూడా ఆలోచించండి, దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు మొదటిసారిగా విన్నప్పుడు ఒకవేళ అర్థం కాకపోతే మరొక్కసారి కూడా మళ్ళీ మీరు వినటం తప్పు కాదు కనుక మరొకసారి మీరు వినే ప్రయత్నం చేయండి. సమయాన్ని ఖచ్చితంగా నేను పాటిస్తాను. ఖచ్చితంగా సాధ్యమైన త్వరగా నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. నీకు రేపటి నుంచి కూడా ఈ విషయాన్ని గమనించండి. మొట్టమొదటగా మరి ఈరోజు లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వరకు ఈ విధంగా రోజుకొక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. కనుక మీ మధ్యలోనికి మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్
అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలి, తెలియాలి అని అంటే ఛానల్ మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ మీరు చూస్తున్నటువంటి అక్కడే మీకు సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, అక్కడ మీరు ప్రెస్ చేయండి. అలానే ఆ బెల్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయటం వల్ల నోటిఫికేషన్స్ మీకు లైవ్ స్టార్ట్ అయినా కానీ, కొత్త మెసేజ్ అని అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి మరి ఛానల్ గురించి, ఛానల్లో ఉన్న మెసేజ్ గురించి అనేక మందికి మీ స్నేహితులకు, ఎందుకంటే మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారని ఒక మాట చెప్పాను కదా. సహాయము అని అంటే ఏదో ఆర్థికంగా చేస్తేనో లేకపోతే ఏదో భౌతికంగా చేస్తేనే కాదు కదా, వాక్యం ఇది చాలా పెద్ద సహాయం. కనుక ఈ ప్రయాసలో నాతో పాటు సహకరిస్తున్న మీ అందరికీ కూడా వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి రోజు మీకు ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది కదా. హిజ్కియా ఎగ్జామ్ నెంబర్ వచ్చేసి ఎంత? ఎగ్జామ్ నెంబర్ వచ్చేసి 20 అండి. ఎగ్జామ్ నెంబర్ 20. టైటిల్ వచ్చేసి ఏమండి, హిజ్కియా చరిత్రకు సంబంధించి పార్ట్ 1. పంపించిన వాళ్ళు, సమాధానాలు పంపించిన వాళ్ళు సుమారు 170 మంది పంపించారు. ఇందులో 10కి 10 అంటే 10 ప్రశ్నలకు 10 కరెక్ట్గా సమాధానాలు పంపించిన వాళ్ళు 107 మంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. మీరు చెప్పాను కదా, 9 సమాధానాలు సరిగ్గా పంపించిన వాళ్ళ పేర్లు మాత్రం డిస్ప్లే అవుతుంటాయి. కేవలం 10కి 10 సంపాదించిన వాళ్ళు, కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే నేను చదవటం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇక భాగ్య గిల్లిసుగురు, సోనీ గిల్లిసుగురు, రమణయ్య గద్వాల్, దీపిక లాజరస్ హైదరాబాద్, సుజ్ఞాన భీమవరం, లీనా ప్రశాంతి బెంగళూరు, డింపుల్ దర్శి, రేణుక బెహ్రైన్, రమ్య బెహ్రైన్, లక్ష్మి